తాళ్ళపూడి గ్రామానికి నాకు చాలా సంబంధం ఉందండి. ఇక్కడ ప్రవచనం చేసి నేను దగ్గర 10 సంవత్సరాలు అవుతుంది. ఈ ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేసినప్పుడు చెప్పాను. ఇక జంఝాల గంగాధర శాస్త్రి గారికి నాకు కూడా అవినాభావ సంబంధం ఇప్పటిది కాదు, పుష్కరం నాటిది. నేను అన్ని చోట్ల ప్రవచనాలు చేస్తూ ఉండగా సభలలో ప్రవచనాలు చెప్పగలిగే స్థాయి కుర్రవాడిది అని మొట్టమొదట నా చేత సభలలో ప్రవచనం పెట్టించింది ఆయనే. అందువల్ల వారి మీద నాకు అభిమానం ఎక్కువ. చూడండి, మళ్ళీ పరమేశ్వరానుగ్రహంగా ఇప్పటికీ ఈ క్షేత్రంలో మళ్ళీ వచ్చి చెప్పగలిగే అదృష్టం కలిగింది. నేను ఇక్కడ చేసిన ఆఖరి ప్రవచనం ఏమిటి అంటే, లక్ష రుద్రాక్ష పూజ చేశారు ఇక్కడ. అప్పుడు చెప్పాను, శంకరాచార్యుల వారి ప్రతిష్టకి వచ్చి చెప్పాను. శంకరాచార్యుల వారి జీవిత చరిత్రని ఇప్పుడు మళ్ళీ ఆ అనుగ్రహం కలిగింది. ఆస్తిక వరేణ్యులందరూ కూడా తాళ్ళపూడిలో ఎక్కువని నాకు బాగా విశ్వాసం. శ్రీనాథుల వారు అంటారు, కాశీఖండం రాస్తూ, అయ్యా ఈ ధ్వజస్తంభ ప్రతిష్టకి వచ్చినప్పటికి ఇంకా పుష్కరాలు రాలేదు, 2015 పుష్కరాలు జరగలేదు ఇంకా. ఏమిటండి స్వామివారి పేరు అంటే ఉమామహేశ్వరుడండి అన్నారు. అదేమిటండి మీ గ్రామం తాళ్ళపూడి గురించి మనకి పురాణాల్లో కూడా చెప్పబడింది, ఇక్కడ ఉన్నటువంటి శివుడి పేరు తిలసోమేశ్వరుడు కదా అని అన్నాను నేను ఆ రోజు గంగాధర గారితో. అంటే ఒక్కసారి దాని గురించి మీరు ఈ యొక్క ప్రతిష్టా సమయంలో మీరు 2 మాటలు మాట్లాడండి అన్నారు ఆ రోజు. పట్టస శ్రీ వీరభద్రేషు సేవించి తీర సోమనాథేశ్వరునుగాంచి అన్నారు. స్కాంద పురాణంలో ఆ యొక్క అగస్త్యుల వారు దర్శనం కోసం వస్తే మొట్టమొదట పట్టస క్షేత్రాన్ని దర్శనం చేసుకున్నారు. 2వ క్షేత్రానికి వచ్చి ఇక్కడ సోమేశ్వరుణ్ణి దర్శనం చేశారు. ఈయనకి తిలసోమనాథుడు అని కూడా పేరు. అంతటి మహోత్కృష్టమైనటువంటి పురాతనమైనటువంటి ఆలయం ఉండేది మనకి తీరము అంటే గోదావరి తీరం దగ్గర. ఆ తర్వాత దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠింపజేశారండి. అంటే ఆ కథని, ఆ చరిత్రని పట్టుకుని ఈ దేవాలయాన్ని ఎంతగా డెవలప్ చేయాలో అంత డెవలప్మెంటు కూడా ఆయన దగ్గరుండి ఆ పుష్కరాల సమయంలో చేశారండి ఈ క్షేత్రంలో. నేను చూసినప్పుడు దేవాలయం వేరు, ఇప్పుడు చూస్తున్న దేవాలయం వేరు. అప్పటికి ఇప్పటికీ ఇంత అభివృద్ధి చెందింది అంటే అది ఒక్క పురోహితుడి వల్లే జరుగుతుంది. గ్రామాన్ని హితాన్ని కోరతాడు కాబట్టి చూడండి, మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమం ఇది కూడా. 12 జ్యోతిర్లింగాలని రోజు ఒక్కసారి తలుచుకుంటే చాలుట, దానివల్ల భుక్తి కూడా లభిస్తాయి అంటుంది శివమహాపురాణం. తలుచుకోవడం ఏమిటండి, నెలకి 2 జ్యోతిర్లింగాలు చొప్పున 6 మాసాల్లో 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేయించడం కాకుండా అక్కడ లక్ష బిల్వార్చన కార్యక్రమాలు ఏర్పాటు చేసి మళ్ళీ 12 జ్యోతిర్లింగాలకి ఇక్కడ గొప్పదైనటువంటి కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత ఇక్కడ పెద్ద కార్యక్రమం పెట్టి వీటిలన్నింటిలో ఒక్కసారిగా మొత్తం 12 జ్యోతిర్లింగాలని పార్థ్వలింగాల్లోకి ఆవాహన చేసి పూజ చేసేటటువంటి ఆలోచన, ఈ క్రతువు అందరికీ వచ్చేటటువంటి అనుగ్రహము కాదు, ఆలోచన కూడా కాదు. ఇది ఎంతో అదృష్టం ఉంటే కానీ దక్కనటువంటి ఫలితాలు మీకు దొక్కుతున్నాయి అంటే మీకు ఇంతటి ఆస్తికత ఉన్నది. అలాంటి పురోహితులు మీకు లభించారు. ఇది మీ అదృష్టం మీ గ్రామానికి. ఈ రెండింటిలో ఏ ఒక్కటి లేకపోయినా అది జరగదు. మనకి ఉండాలి శ్రద్ధ. శాస్త్రం ఇది చెప్పింది, గురువుగారు ఈ మాట చెప్పారు, ఇది చెప్పారు కాబట్టి మనం చేస్తే మనకు అభివృద్ధి కలుగుతుందనేటటువంటి ఒక్క నమ్మకం ఉన్నదా, ఆ ఒక్క నమ్మకం మనిషిని తరింపజేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అందువల్ల కా శ్రద్ధ కథితా సిద్ధి యయా వస్తూపలభ్యతే, దానివల్ల లభించలేదంటూ ఏమీ లేదయ్యా, శ్రద్ధ మాత్రం మనకు ఉండాలి. అయితే 3 రోజుల్లో 12 జ్యోతిర్లింగాల గురించి నువ్వు మాట్లాడాలయ్యా అని ఆయన నాకు నిర్దేశం చేశారు.
అసలు నిజానికి మాట్లాడుకోవాలంటే ఒక రోజులో 3 రోజుల్లో అయిపోయే సబ్జెక్టు కాదు ఇది. కానీ నాకు నా చేత పరమేశ్వరుడు పలికించినంత మాత్రము చేత రోజుకి 4 జ్యోతిర్లింగాల చొప్పున 3 రోజుల్లో 12 జ్యోతిర్లింగాల గురించి చెప్పేస్తానని మాట ఇచ్చారు. ఆ తర్వాత ఎంతవరకు పలికించాలో ఆ సోమనాథుడి యొక్క అనుగ్రహం. అయితే అసలు ఈ యొక్క చర్చ ఎక్కడ జరిగింది మనకి అని, ఆ జ్యోతిర్లింగాలు అని మాట వచ్చిందిగా మనకి. జ్యోతిర్లింగము అంటే అర్థం ఏమిటి? అసలు జ్యోతిర్లింగానికి మనం వెళ్ళి దర్శనం చేసాం, ఇప్పుడు జ్యోతిర్లింగాలని పూజ చేస్తున్నాం. జ్యోతిర్లింగం అంటే ఏమిటి? లోకంలో ఎన్నో లింగాలు ఉన్నాయి. ఇన్ని లింగాలు ఉన్నా సరే ప్రత్యేకంగా కొన్ని జ్యోతిర్లింగాలకి 12 సంఖ్య పెట్టి ఇవి జ్యోతిర్లింగాలండి అని చెప్పారు మనకి శాస్త్రంలో. అయితే ఒక్కొక్క దేవత దగ్గరికి వచ్చేటప్పటికి ఒక్కొక్క సంఖ్య పలుకుతుందండి. గణపతి దగ్గరికి వెళ్ళారనుకోండి 8 సంఖ్య చెప్తారు. అలాగే అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాల్లో 18 సంఖ్యకి విలువ ఇచ్చారు. సూర్యభగవానుడి దగ్గరికి వెళ్తే ద్వాదశాదిత్యుడై 12 రూపాల్లో ఉంటాడు అని ఆయన్ని కూడా 12తో చూపించారు. ఇక శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తే 108 దివ్యక్షేత్రాలు ఉన్నాయని శ్రీ మహావిష్ణువుకి మన భారతదేశంలో చూపించారు. అయితే ఈ 12 సంఖ్యకి ఏమిటి విలువ? జ్యోతిర్లింగాలు 12 ఎందుకండి అంటే, జ్యోతి అంటే అర్థం ఏమిటంటే ప్రకాశము. దేనివల్ల నువ్వు ప్రకాశిస్తున్నావు, దేనివల్ల నేను అనేటటువంటి ఒకటి ఉన్నదే మనలో, అది ప్రకాశిస్తున్నదు. దేనివల్ల ఈ జగత్తంతా కూడా ప్రకాశిస్తున్నదు, ఆ ప్రకాశించేటటువంటి మూల కారణమైనటువంటి వస్తువే జ్యోతి. అందుకనే మనం ఏ పూజ చేసినా ముందు దీప ప్రజ్వలన చేసి జ్యోతిని పూజిస్తాం. ఇప్పుడు ఈ జ్యోతి ఏమిటయ్యా అన్నారు, 12 చెప్పడానికి ముఖ్య కారణం ఏమిటయ్యా అన్నారు అంటే, ఈ 12 జ్యోతిర్లింగాలు కూడా మన శరీరంలో కూడా ఉన్నాయ్యా అని చెప్పారు శాస్త్రం. ఉన్న పరబ్రహ్మ వస్తువు ఒక్కటే. ఆ ఒక్క వస్తువు ఇన్ని రూపాలలో భాసిల్లుతున్నది. ఎందుకు భాసిల్లుతున్నది? నీ మనసుకు ఏది పట్టుకోగలిగితే ఆ రూపంలోకి ఆ పరంజ్యోతి స్వరూపుడు తనకు తానుగా మారతాడు. మీరొక్క విషయం గుర్తుపెట్టుకోండి, మన శరీరం ముందరికి నడవాలన్నా, మన శరీరం ఇలా ఉండాలి అన్నా మనకు కావలసింది ఏమిటి? 1 చైతన్యము, 2 శక్తి. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అంటారు శంకరాచార్యులు వారు. శివుడు శక్తి, ఈ 2 కలిస్తేనే ఈ జగత్తంతా నడుస్తున్నది ముందరికి. ఈ శక్తి చైతన్యం నీలో ఉండడం బట్టే నువ్వు శివం అని, మంగళం అని నువ్వు పిలిపించుకోగలుగుతున్నావు. అంటే మనం ఇలా శుభంగా ఉన్నాము, ఒక మంచి కార్యక్రమం చేసుకుంటున్నాము అంటే మనలో ఈ శక్తి ఉండాలి, ఈ చైతన్యం ఉండాలి. ఈ 2 నిలబెడుతున్నది ఎవరు? పరమాత్మ. ఎలా నిలబెట్టాడయ్యా? ఒక జ్యోతి స్వరూపమే నీలో ఉండి 12 ఇంటిని ప్రకాశింపజేస్తున్నదన్నారు. ఏమిటన్నారు? మొట్టమొదట అది నీలో అహం, నేను అనేటటువంటి దాన్ని స్ఫురణకి తీసుకొస్తున్నది. అది ఎవరయ్యా అన్నారు? ఆ అహం అనేటటువంటిదే నీలో ఉన్నటువంటి ఆత్మ, బుద్ధి. నీలో ఉన్నటువంటి బుద్ధి ఏమిటి అంటే ఆ అహాన్ని స్ఫురింపజేస్తున్నది. చూడండి, దాని తర్వాత ఏం చేస్తున్నారు? 5 పంచేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు ఉన్నాయి. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, మొత్తం 10. కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు. ఇక కాళ్ళు, చేతులు, పాయువు, ఉపస్థ ఇవన్నీ కూడా వచ్చేటప్పటికి ఏమిటి? నోరు, ఇవన్నీ వచ్చేటప్పుడు కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియం ఏది చెప్తే కర్మేంద్రియం అది చేస్తున్నది. అంటే ఒక్కొక్క ఇంద్రియాన్ని, నీ మనస్సుని, నీ యొక్క బుద్ధిని ప్రకాశింపజేసేటటువంటి 10 ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి 12. ఈ 12 నీలో ప్రకాశిస్తున్నాయంటే దేనివల్ల ప్రకాశిస్తున్నాయి? నీలో ఉన్నటువంటి ఆ జ్యోతి శివస్వరూపం ఏదైతే ఉన్నదో అది వీటన్నింటినీ ప్రకాశింపజేస్తున్నది. ఆ ప్రకాశింపజేసే మూల వస్తువు పరమాత్మ అయితే ఆ పరమాత్మ ద్వారా వెలుగొందుతున్న ఈ 12 క్షేత్రాలు జ్యోతిర్లింగాలే అన్నారు శాస్త్రంలో. అంటే నీలో కూడా 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. నువ్వు జ్యోతిర్లింగం నీలో జ్యోతి వెలుగుతోంది కాబట్టే చూడగలుగుతున్నావు.
ఆ జ్యోతి ప్రకాశిస్తోంది కాబట్టే ముక్కుతో వాసన పీల్చగలుగుతున్నావు, ఆ జ్యోతి ప్రకాశిస్తోంది కాబట్టే వినగలుగుతున్నావు, రుచి చూడగలుగుతున్నావు, స్పర్శ తెలుసుకోగలుగుతున్నావు, నడవగలుగుతున్నావు, చేతులతో చూపించగలుగుతున్నావు. ఏమిటండి ఇవన్నీ లేకపోతే ఈ జ్యోతిలో ఒక్క జ్యోతి వెలగకపోయినా మనలో ఏమీ కూడా ఉండదు. అసలైన జ్యోతి ఆయన. కానీ క్షేత్రము అని ఒక మాట. ఈ క్షేత్రం ఎలా ఉంది? అండాండముగా ఉన్నది, పిండాండముగా ఉన్నది. రెండు రకాలైనటువంటి మాటలు చెప్తారు వేదాంతంలో. ఈ అండాండమే పిండాండం అయ్యిందయ్యా. అవి అండాండాన్ని ఏమంటారు? బ్రహ్మాండము అంటారు. పరమాత్మ విశ్వవ్యాపకుడు, అంతటా తాను విస్తరించి వ్యాపకుడై ఉన్నాడు పరమాత్మ. ఈ పరమాత్మ నీలో కూడా ఉన్నాడు. లోకమునందంతా ఏదైతే ఉన్నదో నీలో కూడా అదే ఉన్నది. ఏమిటవి? ఆకాశము, నీరు, అగ్ని, వాయువు, భూమి. వేదంలో ఒక మాట ఉందండి, ఆకాశాత్ వాయు, వాయోరగ్ని, అగ్నిరాపః, అభ్యత్ పృథివీ. ఏమండి? ఆకాశం నుంచి వాయువు పుట్టిందిట. వాయోరగ్ని, వాయువు నుంచి అగ్ని పుట్టిందయ్యా. అగ్ని నుంచి నీరు పుట్టింది, ఆ నీరు నుంచి ఈ పృథివీ పుట్టింది అన్నాడు. ఆలోచిస్తే నీలో కూడా ఉన్నవి అవేగా. ఏమండి? మనం ఎక్కడికి కదలలేదు, ఒక చోట కూర్చున్నాం ప్రశాంతంగా. నీలో ఎటువంటి కదలికలు లేనప్పుడు నువ్వు ఒక్కడివే నీలో రమిస్తూ ఉంటావు, నీలో ఏ చలనం ఉండదు. లేదండి ఇక్కడి నుంచి ఎవరో పిలిచారు, నన్ను పరిగెత్తుకుని వెళ్ళాలి, ఏదో జరిగింది అక్కడ అని నీలో ఒక సంకల్పం రాగానే ఏం చేస్తావు? కూర్చున్నవాడు, ప్రశాంతంగా ఉన్నవాడు ఒక్కసారి లేచి పరిగెడతాం. అప్పుడు ఏమైందండి? నీలో కదలిక మొదలైంది. ఈ కదలికను ఏమన్నారన్నారు? వాయువు సంచారం వల్ల నువ్వు కదలగలిగావు అక్కడ. అంటే ఏ చలనం లేని ఆకాశ స్థితిలో ఉన్నటువంటి నీ యందు వాయువు ద్వారా చలనం అనేటటువంటిది కలిగిందా లేదా? ఇలా పరిగెడుతూ వెళ్తూ ఉంటే నీకేమైంది? ఈ చలనం వల్ల నీలో కాస్త వేడి పుట్టింది పరిగెట్టడం వల్ల. మీరు కావస్తే పరిగెత్తి చూసుకోండి కాసేపు, మీ శరీరం వేడెక్కుతుందో లేదో మీకు తెలుస్తుంది. అంటే నీలో వాయువు చలనం రావడం వల్ల అందులో నుంచి వేడొచ్చింది నీ శరీరంలోనే. అగ్నేరాపః, ఈ వేడి పుట్టడం వల్ల నీ శరీరం నుంచి ఏమొస్తుందయ్యా? బయటికి చెమట పడుతుంది, నీరు వస్తుందా లేదా? అగ్నేరాపః అద్యత్ పృథివీ. ఈ చెమట పట్టడం వల్ల ఏమైందయ్యా? చెమటంతా ఆరిపోయిన తర్వాత అందులో మిగిలేదేమిటి? మట్టే. నీ ఒళ్ళంతా చెమటలు పట్టేసిన తర్వాత ఒకసారి ఫ్యాన్ కింద కూర్చుంటే ఇదంతా మట్టి కింద తేలుతుంది. మీరు ఏమన్నా నలుపుకు చూసుకోండి కావస్తే వెళ్ళి. అంటే నీలోనే పంచభూతాలు నువ్వు కదలకుండా ఉన్నప్పుడు ఆకాశంగాను, కదిలినప్పుడు వాయువుగాను, ఇంకా వేగంగా వెళ్ళినప్పుడు అగ్నిగాను, అందులో నుంచి నీరుగాను, దానిలో నుంచి పృథివీగాను బయటకు వస్తున్నాయిగా. ఈ జగత్తులో అలా వచ్చాయి అంటే నువ్వు ఎందుకు నమ్మలేకపోతున్నావయ్యా? ఈ జగత్తుని సృష్టించాలి అనేటటువంటి సంకల్పము సర్వతా వ్యాపించి ఉన్న పరమాత్మ యందు నేను ఈ జగత్తుని నడపాలి, వ్యాపింపజేయాలనే సంకల్పం వచ్చినప్పుడు ఆయనలో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి బయలుదేరతాయి అమ్మవారి శక్తి రూపంగా. ఇది శివశక్త్యాయుక్తో. ఇది బయలుదేరినప్పుడు ఏమైందయ్యా అన్నారు? ఆయన ఆ పంచభూతాలని సృష్టించాడండి. ఈ పంచభూతాల నుంచే ఈ పృథివీ, ఆకాశం, అగ్ని, నీరు, పంచతన్మాత్రలు అన్నారు. ఈ పంచతన్మాత్రల శక్తి ఈ ఐదింటి యందు కూడా ఉంటుంది. కాబట్టి ఎంత సృష్టి జరిగినా అందులో ప్రకాశించే వస్తువే జ్యోతి. ఈ జ్యోతిని నిరూపింప చేయడానికి ఆయన మన శరీరంలో 12 జ్యోతుల కింద ఉన్నట్లే ఈ పృథివీ మీద కూడా 12 జ్యోతుల కింద ఉన్నాడు. అందున మన మహద్భాగ్యం ఏమిటి అంటే అది భారతదేశమునందే ఉన్నాడు స్వామి. ఎందుకు భారతదేశంలో ఉండడం? ఇది సనాతన ధర్మానికి పుట్టినిల్లుది భారతదేశం.
ప్రతి హిందువు గర్వించదగినటువంటి ప్రదేశం. మనం ఇక్కడ భారతదేశంలో పుట్టామంటే అన్ని జన్మల కన్నా ఉత్తమమైన జన్మ భారతదేశే జన్మ అన్నారు భాగవతంలో. భాగవతం కన్నా గొప్పదైనటువంటి గ్రంథం ఏముందండి? భాగవతంలోనే చూపించారు. అసలు భారతదేశంలో పుట్టినటువంటి మనిషి కన్నా గొప్పవాడు మరొకడు లేడు. ఎక్కడ చెప్పారు? రఘోగుణ మహారాజు గారు ఈ యొక్క మాటని ఆ భరతుడితో, జడభరతుడితో చెప్తాడు ఈ మాట. కాబట్టి భారతదేశంలో మనందరం పుట్టినందుకు గర్వపడాలి. అందున సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి స్థితిలో మనందరము ఉన్నందుకు ఇంకా గర్వించాలి. కాబట్టి చూడండి, భారతదేశాన్ని అంతలా అనుగ్రహించారు పరమాత్మ. ఇది పూజ కదండి మొత్తం ప్రపంచానికి అంతటికీ కూడా. కాబట్టి ఇక్కడ వైదిక ధర్మాన్ని అందరూ ఆచరించి తీరాలి. పరమాత్మని నిరంతరము కూడా ఇక్కడ ఉపాసన చెయ్యాలి. అందుకోసమే వచ్చిందయ్యా నీకు అవకాశాన్ని వినియోగించుకొని. ఒకసారి బ్రహ్మలోకంలో ఒక చర్చ జరిగింది. నేను చెప్పే ప్రతి వాక్యము పురాణాల్లోంచి తీసుకుని చెప్పేదేనండి, బయట విషయం ఒక్కటి ఉండదు. వ్యాసుల వారు వెళ్ళారు బ్రహ్మలోకానికి. అక్కడ సభ జరుగుతోంది. ఏమండి, వేదాంత విచారం అనేటటువంటిది ఎక్కడ జరుగుతుంది అని ఒక ప్రశ్న వచ్చింది ఆ సభలో, బ్రహ్మగారి సభలో. అన్ని లోకాల నుంచి వచ్చారు కదయ్యా, మీ లోకాల్లో ఎక్కడైనా వేదాంత చర్చ జరుగుతోందా అంటే భగవద్ విషయం గురించి ఆలోచన ఎక్కడైనా జరుగుతోందా అని అడిగితే ఆ సభలో ఉన్న వాళ్ళల్లో ముగ్గురు లేచారట. ఒకటి బ్రహ్మలోకంలో ఉన్నటువంటి ఋషులు లేచారట, రెండు సుతల లోకం నుంచి వచ్చారట కొంతమంది. ఎవరు వీళ్ళన్నారు? బలిచక్రవర్తి యొక్క అనుచరులు వీళ్ళందరూ కూడా. వాళ్ళు వచ్చారట కొంతమంది ఋషులు భూలోకం నుంచి వచ్చారు. మిగతా లోకాల నుంచి వచ్చిన వాళ్ళెవ్వరూ కూడా లేవలేదన్నారు. 14 లోకాల్లో లేచిన వాళ్ళు ఎంతమంది అన్నారు? 3 లోకాల నుంచి వచ్చిన వాళ్ళే లేచారు పైకి. మిగతా లోకాల్లో లేదుటండి, ఎవరు లేవలేదు. అంటే ఎక్కడ జరుగుతుంది మొట్టమొదట అంటే భూలోకంలోనే ఈ వేదాంత చర్చ జరుగుతుందన్నారు. అది ఎక్కడ జరుగుతున్నాయా అన్నారు. భారతదేశంలోనే జరుగుతుందండి అన్నారు. ఇక సుతల లోకం వాళ్ళు అన్నారు, మా దాంట్లో కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయండి అన్నారు. బ్రహ్మలోకంలో అన్నారు, ఇక్కడ కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉన్నాయన్నారు. వ్యాసుల వారు అన్నారు లేచి, నిరంతరం భారతదేశంలో వేదాంత చర్చే జరుగుతుంది, మరొకటి జరగదు అన్నాడు. అంటే ఎవరైతే నిరంతరము భగవత్ కథలు వింటారో ఆ ప్రదేశం 14 లోకాల్లో భారతదేశమే, అది భూలోకంలో భారతదేశమే అని చెప్పారు. బ్రహ్మలోకంలో జరిగిన సభ ఇది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు పురాణం వినాలి. అందుకునే మనందరం కూడా మన గురించి అన్ని లోకాల్లో చెప్పబడుతున్నది. ప్రతిరోజు పురాణం వినాలి, భగవత్ కథ వినాలి, భగవత్ కీర్తన చెయ్యాలి. అప్పుడే ఆ అనుగ్రహం కలుగుతుంది. అయితే ఈ 12 జ్యోతిర్లింగాల గురించి కూడా శివమహాపురాణం చాలా గొప్పగా చెప్పిందండి. స్కాంద పురాణంలో కూడా కొన్ని వీటి గురించి చెప్పారు. మత్స్య, అలాగే కూర్మ మొదలగు పురాణాల్లో కూడా ఈ జ్యోతిర్లింగాల ప్రస్తావన ఉన్నది. కానీ విశేషించి విపులంగా ఈ శివమహాపురాణంలో చెప్పారు. ఎవరికి చెప్పారో తెలియాలిగా. ముందు నందీశ్వరుల వారు సనత్కుమారుల వారికి చెప్పారు. ఈ పురాణం అనేటటువంటిది జ్యోతిర్లింగాల గురించి చెప్పవయ్యా అని అడిగితే ఏమని అడుగుతున్నారు? పృథివ్యాం యాని లింగాని తీర్థే తీర్థే శుభాని అన్యత్ర వా స్థలే యాని ప్రసిద్ధాని స్థితాని వై. అయ్యా ఓ వ్యాస శిష్య, సూత మహర్షి వారు వస్తే సూత మహర్షి వారిని శౌనకాది ఋషులు అడిగితే ఆ ఋషులు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా సూతుల వారు, అయ్యా పూర్వం ఈ విషయాన్ని సాక్షాత్తుగా నందీశ్వరుడు సనత్కుమారుడికి చెప్పాడు, ఆ విషయాన్ని మీకు చెప్తాను వినండి అన్నాడు. ఏమిటండి? భూమండలంలో చాలా తీర్థాలున్నాయి, క్షేత్రాలున్నాయి, తదితర స్థానాల్లో మంగళకరమైనటువంటి ప్రసిద్ధమైన దివ్యమైనటువంటి పరమేశ్వరుడి యొక్క లింగాలు కూడా ఉన్నాయి కదా, వాటి మహాత్మ్యం గురించి చెప్పండి. ఇది అడిగింది. మనకి దేశము కాలము అని 2 మాటలు ఉంటాయి శాస్త్రంలో. దేశము యొక్క గొప్పతనం ప్రదేశాన్ని బట్టి మారుతుంది,
మనం ఇంటిలో కూర్చుని చేసుకునే జపం కంటే దేవాలయంలో చేసినటువంటి జపానికి పూజకి విలువ ఎక్కువ. ఏమండి, ఇంటి దగ్గర చేసుకున్న దానికి ఇక్కడ దానికి ఏమిటి తేడా అన్నారు. ప్రదేశం బట్టి విలువ మారుతుందన్నారు. అలాగే కాలము అన్నారు. ఒక్కొక్క కాలంలో మనం ముహూర్తం పెట్టుకుంటాం మంచి పని చేయడానికి. ఒక పండగ వస్తుంది, ఈ కాలంలో ఈ దేవతను ఉపాసన చేయండి అంటారు. అన్ని రోజులు పరమేశ్వరుడు యొక్క రూపాలేగా, అన్ని రోజులు పరమేశ్వరుడి రూపాలే అయినా ఫలానా తిథుల యందు ఫలానా రోజుల యందు ఆ కాలానికి శక్తి ఇంకా ద్విగుణీకృతం అవుతుంది. ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోమని పురాణాలు చెప్తాయి. అంటే స్థలాన్ని బట్టి కాలాన్ని బట్టి దాని విలువ పెరుగుతుందా లేదా? అలాగే మూడవది ఏమి చెప్పారో తెలుసా అంటే తీర్థము అన్నారు. తీర్థాలను సేవించాలి అన్నారు. తీర్థాలంటే ఏమిటండి అంటే నీటి సంబంధమైనటువంటి ప్రదేశాలు. ఈ తీర్థాలలో ఎంతోమంది మహర్షులు తపస్సులు చేసి వారు అందులో స్నానాలు చేసి వారి శక్తిని వాటి యందు నింపి ఉంచినటువంటి ప్రదేశాలని తీర్థములు అంటారు. అందుకే తీర్థయాత్ర చేశాడండి అంటారు, తీర్థయాలను సేవించాడండి అంటారు. అయితే తీర్థము క్షేత్రము ఈ రెండు కలిసి ఉన్నటువంటి ప్రదేశాలు కొన్ని ఉంటాయి. ఇలా కలిసి ఉన్నటువంటి ప్రదేశాలను సేవిస్తే అవి ఇంకా గొప్ప ఫలితాలను ఇస్తాయన్నారు. అందుకనే చూడండి, నదీ క్షేత్రముల యందే ఎక్కువగా స్వయంభూలింగాలు వెలవడం, నదీ పరివాహక ప్రాంతాల్లోనే గురువుల యొక్క ఆశ్రమాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ తీర్థాన్ని వాళ్ళు సేవిస్తారు మహాత్ములు. అందుకనే భాగవతంలో మొట్టమొదట స్కందంలో శౌనకాది మునులందరికీ కూడా సూతుల వారు ఒక మాట చెప్తారు. మీరు భగవంతుడు మీకు దొరకాలి అంటే ఏం చెయ్యాలి అని ఒక ప్రశ్న. మొట్టమొదట మీరు తీర్థయాత్ర చెయ్యాలి. తీర్థయాత్ర చేయడం వల్ల లాభం ఏమిటో తెలుసా? అక్కడ సత్పురుషుల దర్శనం జరుగుతుందన్నాడు. సత్పురుషుల దర్శనం జరిగినప్పుడు మీరు వాళ్ళని సేవించాలి అన్నాడు. 3. 4 వాళ్ళని సేవించి వారి ద్వారా గొప్పదైనటువంటి విషయాన్ని గురు ఉపదేశాన్ని పొందాలి అన్నాడు. 4వ రకం. ఇక 5వ రకం ఏమిటంటే ఆ సేవ చేసి ఉపదేశాన్ని పొంది దాన్ని మననం చెయ్యాలయ్యా. దీనివల్ల గురుకటాక్షం లభించి పరమేశ్వర దర్శనం నీకు కలుగుతుంది. అందుకోసం తీర్థయాత్రలు చేసేవారు. అయితే కలియుగంలో తీర్థాలు కూడా కమర్షియల్ అయిపోతాయి అనుకోండి. దేనికైనా మనకి నమ్మకము భక్తి ప్రధానమై వెళ్ళాలి. ఎవడో వాడు సరిగ్గా లేడు అనుకుని మనం వదిలేసుకుంటే ఎలాగా? మన ఆధ్యాత్మికత, నీ నమ్మకం నీకు నుండి ఎప్పుడూ కూడా విడిపోకూడదు. నలుగురు చేసే పని మనం సమర్థించకూడదు. శాస్త్రం ఏం చెప్పిందో దాన్ని మనం సమర్థించాలి. మనకి ఎప్పుడూ కూడా ఆధ్యాత్మికత యందు దృష్టి పక్కకి పోకుండా నిలబడుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ తీర్థాల గురించి, శివ లింగాల యొక్క వైశిష్ట్యం గురించి మీరు చెప్పండి అని ప్రారంభం చేస్తే ఆయన అన్నాడు, బ్రాహ్మణులారా, లోకోపకారాన్ని అనుగ్రహాన్ని కాంక్షించి మీరు నన్ను ఈ ప్రశ్న అడిగారు. ఎప్పుడు ఋషులు కోరుకునేది ఏమిటంటే లోకోపకారమేనండి. వాళ్ళ కోసం వాళ్ళ సొంతంగా ఏమీ కోరుకోరు వాళ్ళు ఏమీ. అయితే ఆయన అన్నాడు, సర్వేషాం లింగానాం మునేహే సంఖ్యాం న విద్యతే. లింగాల గురించి మీరు చెప్పండి అంటే అసలు అంతా ఉన్నది లింగమేనయ్యా, లింగం కానిదేముందన్నాడు. మీరు బాగా పట్టుకోండి ఈ మాట. లింగం కాని ప్రదేశం ఏముంది? ఆపాతాళనభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్పాటికలింగం మౌళి విలసత్ పూర్ణేందువాంతామృతై. మనం ఈశ్వరుడికి అభిషేకం చేసేటప్పుడు ఆ లింగాన్ని భావన చేస్తూ ఈ లింగం నీ చేతిలోకి విమిడిపోయేంతగా కనిపిస్తున్నా నిజానికి ఇది అంతటా వ్యాప్తి చెంది ఉన్నది అని ధ్యాన శ్లోకం చేస్తున్నావు. ఎలాగా? ఆపాతాళనభస్థలాంత భువన బ్రహ్మాండ. పాతాళం ఎక్కడుందో నీకు తెలుసా? నువ్వు చూసావా? ఎక్కడో ఉన్న పాతాళ లోకం దగ్గర నుంచి నభస్థలాంత భువన, అన్ని లోకాలకి పైన ఉన్నటువంటి పైన సత్యలోకాన్ని కూడా దాటిపోయి వ్యాప్తి చెంది ఉన్నటువంటి ఈ భువనాలకన్నింటికీ కూడా ఏకమై సత్స్వరూపంగా కనిపించే లింగం వ్యాప్తమై ఉన్నదే ఆ లింగం. దాన్ని నేను పూజిస్తున్నాను. చూడండి, ఇంతటి వ్యాప్తి చెందిపోయిన వాడిని మనం ఎలా పూజించాలి? పూజించలేము. నిజానికి చెప్పాలి అంటే జ్యోతిస్పాటికలింగమౌళి జ్యోతిస్పాటికలింగము అన్నాడు.
అది జ్యోతి, అది ప్రకాశము, అది లేకపోతే ప్రకాశం లేదు. ఎందుకంటే ఏమంటే సూర్యుడు కనిపిస్తున్నాడు, ఆయన ప్రకాశవంతుడు కదా? కాదయ్యా, ఆ సూర్యుడికి కూడా వెనకాల వెలుగిచ్చేవాడు ఈ పరంజ్యోతి స్వరూపుడే. అందుకనే సూర్యుడిని మనం దర్శనం చేస్తాం, సూర్యుడికి చంద్రుడికి కూడా వెలుగిచ్చేవాడు పరబ్రహ్మయే అని చెప్తారు. అంతేకాకుండా ఇక్కడ చెప్తున్నారు జ్యోతి స్ఫాటికలింగం, స్ఫటికంతో పోలుస్తున్నారు ఇక్కడ పరమేశ్వరుడు. ఎందుకు? స్వచ్ఛత, క్లిస్టల్ క్లియర్ మటండి. ఆయన కన్నా గొప్పదైనటువంటి స్వచ్ఛత మరొకళ్ళు ఎందుకు మనకి కనిపించదు. శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభయదాం దక్షభాగే వహంతం శూలం వజ్రంచ ఖడ్గం నాగం పాశంచ గంటాం పరశుమభయదాం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణి నిభం. ఆయన శుద్ధమైన స్ఫటిక స్వరూపుడు. అలాంటి స్ఫటిక స్వరూపుడు ఎవరి యందు ఆపాదించబడినా అందులో ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు. అద్దం ముందు తీసుకొచ్చామనుకోండి, ఏ వస్తువు చూపిస్తే అది అందులో కనిపిస్తూ ఉంటుంది. అందుకనే దక్షిణామూర్తిని ప్రార్థన చేసినప్పుడు కూడా అయ్యా విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం, అయ్యా నువ్వు ఈ విశ్వమంతా కూడా వ్యాప్తి చెంది ఉన్నావు, నీలో ఈ విశ్వం ప్రకాశిస్తున్నది. అంటే ఆయన యందు అది ప్రకాశిస్తున్నది కానీ ఆయన దాని యందు ఆభాస చెంది లేడు. ఆయనయే ఈ రూపంలో, ఈ విశ్వం రూపంలో కనిపిస్తున్నాడు మనకి. బాగా మలినమైపోయినటువంటి అద్దంలో నీ ప్రతిబింబం నీకు కనిపించమంటే కనిపిస్తుందా? ఎందుకు కనిపించదు? అక్కడ మసి అంటుకుపోయి ఉంది అద్దానికి. ఏమండి, మసిపోతే నీకు నువ్వు స్వచ్ఛంగా కనిపిస్తావు. మనలో కూడా కామము, భోగము, ఐశ్వర్యము, మాశ్చర్యము ఇవన్నీ మసి రూపంలో అడ్డంగా ఉన్నాయి లోపల మనస్సుకి, ఆత్మకి, మనస్సు రూపంలో. ఈ మనస్సుని క్లియర్ చేయి, శుభ్రం చేయి, సాధన చేయి. భక్తి అనేటటువంటి పరమేశ్వరుడి దివ్య గాథా విశేష వైభవాన్ని నీ మనసులో నింపుకున్నప్పుడు పరమేశ్వరుడు నీలోనే ప్రత్యక్షమై సాక్షాత్కరిస్తాడు. అందరిలో పరమేశ్వరుడు నీకు దర్శనం అవుతాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏమంటే జ్యోతిర్లింగాల గురించి చెప్పమంటే వేదాంతం అంతా చెప్తారు ఏంటంటే, వేదాంతంలోనే జ్యోతిర్లింగం ఉన్నదిరా. ఇది తెలుసుకోకపోతే జ్యోతిర్లింగం నీకు అర్థం కాదు. చూడండి, కాబట్టి లింగం కాని ప్రదేశం ఎక్కడుంది? లింగమే అంతా వ్యాప్తి చెంది ఉన్నది. సర్వం లింగమయీ భూమి సర్వం లింగమయం జగత్. ఈ లింగమంతా, ఈ జగత్తంతా లింగస్వరూపమే. ఈ విషయాన్ని ముందు మీరు గుర్తుపెట్టుకుని వినండి, నేను చెప్పే కదా అంటున్నాడు ఎవరు? సూతుడు సౌనకాది మునులతో. అసలు విశ్వమే లింగమైనప్పుడు మళ్ళీ ప్రత్యేకించి లింగాల గురించి ఎందుకు చెప్పడం? కాదయ్యా, ఇక్కడ చెప్తున్నాడు అసలు యత్ కించిత్ దృశ్యతే దృశ్యం వర్ణ్యతే స్మర్యతే చేయత్ తత్ సర్వం శివరూపం హి నాణ్యదస్తీతి కించన. మీరు చూసే దృశ్యం కానీ, మీరు చూసేటటువంటి వర్ణన కానీ, మీరు స్మరించేటటువంటి స్మరణ కానీ అంతా కూడా శివమయంగానే ఉన్నది తప్ప అన్యమైనటువంటి వస్తువు మరొకటి లేదన్నాడు. నువ్వు ఒక దృశ్యాన్ని చూసావు, ఒక ఆలోచన ఆలోచించావు, నీకు ఒక కళ వచ్చింది, కళలో ఇంకో దృశ్యాన్ని చూసావు, ఇవన్నీ శివరూపాలేటండి. కాబట్టి ఇన్ని లింగాలు ఉన్నాయి. పాతాళంలోనూ, భూలోకంలోనూ, ఊర్ధ్వలోకాల్లో కూడా చాలా లింగాలు ఉన్నాయి. వీటన్నింటినీ సురులు, దేవతలు, అలాగే కింద ఉన్నటువంటి అసురులు, మధ్యలో ఉన్నటువంటి మనుష్యులు అందరూ పూజిస్తున్నారయ్యా. ఎందుకు ఇలా శివుడు లింగ రూపాల్ని పొందడం అన్నాడు. ఒక ప్రశ్న మళ్ళీ, ఈశ్వరుడు లింగ రూపంలో ఎందుకు పూజిస్తారండి? ఆయన లింగం అన్నింటినీ తన యందు లీనం చేసుకుంటాడు కాబట్టి అది లింగం అన్నారు. కాదుట లింగం అంటే గుర్తు అన్నారండి. ఆ గుర్తు ఏమిటి అంటే, నేను ఈ జగత్తంతా వ్యాప్తి చెంది ఉన్నానని చెప్పడానికి ఉండేటటువంటి అరూప రూపము అన్నారు. అంటే ఆయనకంటూ ఒక రూపం ఉన్నది, కానీ దాంట్లో ఒక రూపం మనకి కనిపించదు, ఒక లింగాకారంలో కనిపిస్తుంది. ఇది సాకార నిరాకార రూపం కింద కనిపిస్తుంది ఆ లింగం. అది గుర్తుటండి, ఈ జగత్తంతటా పరమాత్మ వ్యాప్తి చెంది ఉన్నాడు అని చూపించడానికి. సముద్రం ఉన్నదండి, సముద్రంలో కెరటాలు వస్తున్నాయి. ఈ కెరటాలన్నీ కూడా మనకి విడిగా సముద్రం వేరు కెరటం వేరు అనిపిస్తుంది చూడడానికి. కానీ ఈ కెరటాలన్నీ వచ్చి మళ్ళీ ఎందులో కలిసిపోతున్నాయ్యా? మళ్ళీ సముద్రంలోనే కలిసిపోతున్నాయి. అలాగే ఈ బ్రహ్మాండంలో ఈ యొక్క లోకాలు పుట్టడం, గ్రహాలు పుట్టడం, నక్షత్రాలు పుట్టడం, ఇవన్నీ మళ్ళీ కొన్ని రోజులు ఉండడం, మళ్ళీ అన్నీ ఆ లోకంలో కలిసిపోవడం అనేది ఉన్నదే.
ఇదంతా లింగములో లీనమవుతున్నాయి కాబట్టే ఆయన లింగము. ఆ లింగాన్ని మనం అంతటా ఉన్న స్వరూపాన్ని భావన చేయడం కోసం ఒక లింగాకారాన్ని ప్రతిష్ఠింపజేసి అందులో మంత్రరూపంగా పరమేశ్వర శక్తిని ఆవాహన చేసి దాన్ని మనం పూజ చేస్తున్నాం. ఇక్కడ పాతాళంలో రాక్షసులు, భూలోకంలో మానవులు, ఆ ఊర్ధ్వలోకాల్లో దేవతలు అందరూ ఈ లింగారాధన చేస్తున్నారు. ఇలా ఎందుకు చేయడం అంటే చెప్తున్నారండి, అనుగ్రహాయ లోకానాం లింగాని చ మహేశ్వర. అన్ని లోకాల్లో ఇన్ని లింగాలు ఉండడానికి కారణం ఏమిటి అంటే ఆయా లోకాలలో ఉన్న వారిని అందరినీ అనుగ్రహించడానికి స్వామివారు తనంతట తానుగా వారిని అనుగ్రహించి ఆయన లింగ రూపంలోకి మారాడు. అంటే ఈశ్వరుడు మనుష్యులని అనుగ్రహించడానికి తాను ఒక లింగ రూపాన్ని తీసుకుంటూ ఉంటాడట. అందుకనే మనం జ్యోతిర్లింగాల కథలన్నీ కూడా మీకు ఎలా కనిపిస్తాయంటే, ఒక తీరం దగ్గర ఒక ప్రదేశంలో క్షేత్రంలోనో ఒక భక్తుడు పరమేశ్వరుని ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసి ఆ పరమేశ్వర శక్తిని అక్కడ నిక్షేపింపజేస్తాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. క్షేత్రం యొక్క శక్తి కానీ అక్కడ మనం ప్రతిష్ఠించిన లింగంలో ఉండేటటువంటి దైవానికి శక్తి అది. అంటే ఏమిటి, అక్కడ ఉన్నటువంటి లింగం ఉన్నా లేకపోయినా, ఎన్ని యుగాలు గడిచిపోయినా, ఆ లింగం ప్రదేశంలో ఇంకో లింగం తీసుకొచ్చి ప్రతిష్ఠింపజేసిన ఆ క్షేత్రానికి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి శక్తి పోదు. ఆ జ్యోతిర్లింగం తనంతట తానుగా వెలిసినటువంటి లింగం. అందుకనే వీటిని స్వయంభూలింగాలు అంటారు. మానుష్యలింగాలు ఉంటాయి, ఋషులు చేసి ప్రతిష్ఠించబడిన లింగాలు ఉంటాయి, దేవతా ప్రతిష్ఠ చేసినటువంటి లింగాలు ఉంటాయి. అలాగే శివుడు తనంత తానుగా వెలిసినటువంటి లింగాలు ఉంటాయి, స్వయంభూలింగాలు అంటారు వీటి. అలా ఉంటే చూడండి, ఏ వేటిలోకైనా పరమేశ్వరుడు శక్తి ఆవిర్భవించి ఉంటుంది. కానీ ముఖ్యంగా పరమేశ్వరుడు యొక్క దివ్యమైన పరిపూర్ణ శక్తి ఎక్కడ కేంద్రీకృతమై ఉన్నదో వాటిని జ్యోతి, ఆ శక్తి అంతా పరిపుష్టంగా అక్కడ ఉంటుంది. ఏమన్నా అదేంటంటే ఇక్కడ మనకి లింగాన్ని ప్రతిష్ఠింపజేసే ఇక్కడ ఉన్నదా అంటే, మానవులు ప్రతిష్ఠింపజేసినప్పుడు వాళ్ళు చేసినటువంటి జపము, వాళ్ళు చేసిన అనుష్ఠానము, వాళ్ళు చేసిన తపస్సు, వీటి మీద ఆధారపడి ఆ లింగానికి శక్తి వస్తుంది. ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఒక రాయిని పెట్టి మనం అక్కడ పూజ చేయట్లేదండి. గుర్తుపెట్టుకోండి మీరు బాగా, సనాతన ధర్మంలో ఆ లింగాన్ని అక్కడ పెట్టిన తర్వాత దానికి ఎన్నో న్యాసాలు చేస్తున్నాం. న్యాసం అంటే నిక్షేపించడం. ఏం నిక్షేపిస్తున్నాం? అందులోకి మనకు పంచభూతముల యొక్క శక్తిని అందులోకి నిక్షేపించి చివర ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాం. అందుకనే ప్రతిష్టలు మనం చూస్తే అందులో ధాన్యాదివాసము, శయ్యాదివాసము, పుష్పాదివాసము, నీరాదివాసము, ఇలాంటి వాసాలు అధివాసాలన్నీ చేస్తారు ఆ యొక్క విగ్రహాలకి. ఎందుకని? దైవీ శక్తిని అందులోకి నిక్షేపిస్తారు. ఎలాగా? మంత్రపూర్వకంగా. ఆ మంత్రము లోపల విగ్రహము, కింద యంత్రము, కింద యంత్రం వేస్తారు. యంత్రశక్తి, మంత్రశక్తి, తంత్రశక్తి మూడు కలిస్తేనే ఇక్కడ దైవశక్తి నిక్షేపించబడుతుంది. గంగానది అన్ని చోట్ల ప్రవహిస్తుంది. కానీ మనం ఎక్కడ స్నానం చేస్తామండి? స్థానఘట్టము అని ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి స్నానం చేస్తాం, పవిత్రులం అవుతాం. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ దిగిపోలేము కదా మనం, గంగానదిలో అయినా సరే. అలాగే దైవీ శక్తి అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నా మనం దేవాలయాలకు వెళ్ళి ఆ శక్తిని మనం తీసుకోగలుగుతున్నాము. ఇది గుర్తుపెట్టుకోండి. అందువల్ల దేవాలయంలో ఈశ్వర శక్తి చైతన్యం చాలా గొప్పగా నిబిడీకృతమై ఉంటుంది. ఆ క్షేత్రాన్ని బట్టి, ఆ యొక్క లింగాన్ని బట్టి, అక్కడ ఉన్న తపశ్శక్తిని బట్టి ఆ శక్తి మనకు అంకురిస్తుందండి. ఏమంటే కాశీలో ఇదివరకు ఉండే విశ్వేశ్వరలింగం వేరు, ఇప్పుడు ఉన్నటువంటి విశ్వేశ్వరలింగం వేరు కదండి అనుకోక్కర్లేదు మీరు. నేను అందుకనే ఈ మాట ఉదాహరించాను. క్షేత్రానికి శక్తి కానీ అక్కడ ఉన్నటువంటి లింగానికి లేకపోతే ప్రతిష్ఠించిన లింగానికో కాదు. అక్కడ మనం ఒక లింగం పోయినా అక్కడ ప్రదేశంలోకి తీసుకొచ్చి మళ్ళీ అక్కడ మనం ప్రాణప్రతిష్ఠ చేసి ఇంకో లింగాన్ని ప్రతిష్ఠింపజేస్తే ఆ లింగానికి కూడా అదే శక్తి వచ్చి చేరుతుంది. అందువల్ల ఋషులు చాలా గొప్పవాళ్ళండి, దార్శనికులు. ఇలాంటివేవో దేవాలయాల మీద దాడులు జరుగుతాయని క్షేత్రానికి శక్తిని ఇచ్చారు, కానీ అక్కడ ఏదో విగ్రహానికే శక్తి ఉందని అనుకోక్కర్లేదు. విగ్రహం తీసేసిన మంత్రం మన దగ్గర ఉన్నది, క్షేత్రం మన దగ్గర ఉన్నది. అర్థమవుతుందా మీకు? క్షేత్రం చాలా గొప్పది, విశేషం. అందువల్ల ఈ క్షేత్రంలో ఈ పరమేశ్వరుడు భక్తుల్ని అనుగ్రహించడానికి ఆయన ఈ రూపాన్ని పొందుతాడు, లింగ రూపాన్ని.
అయితే చెప్తున్నారు చూడండి ఇక్కడ మరొక మాట ఈశ్వరుడు గురించి, ఎత్ర ఎత్ర యదా శంభుర్భక్త్యాహ భక్తైశ్చ సంస్మృత తత్ర తత్రావతీర్యాధ కార్యం కృత్వా స్థితస్తథా. ఎక్కడెక్కడైతే భక్తులు భక్తితో ఈశ్వరుణ్ణి స్మరిస్తారో అక్కడక్కడ ఆయన అవతరించి వారి అనుగ్రహాన్ని ఇచ్చి కార్యాన్ని చక్కబెట్టి అక్కడే స్థిరపడిపోయి ఉంటాడు పరమేశ్వరుడు. చాలా వరకు లింగాలు అలా వచ్చినవే కదండి. భక్తుల్ని అనుగ్రహించడానికి స్వామి ఆ రూపంలో అక్కడ ప్రత్యక్షమయ్యాడు, అనుగ్రహించాడు, వారి కోరిక మేరకు అక్కడే ఉండిపోయాడు. అలా ఉండిపోయినటువంటి క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి మనకి. అయితే ఇదంతా దేనికోసం? లోకానాం ఉపకారార్థం స్వలింగం చాప్యకల్పయతు. లోకోపకారం కోసమే శివలింగ రూపంలో అవతరిస్తాడయ్యా ఈశ్వరుడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంతేకాదు పృథివ్యాం యాని లింగాని తేషాం సంఖ్యాం న విద్యతే. అయితే మీరు పృథివిలో ఉన్న గొప్ప లింగాల గురించి చెప్పమన్నారు. అసలు భూలోకంలో ఇన్ని లింగాలు ఉన్నాయి అని చెప్పడం ఎవరి వల్ల కాదు అన్నారు. ఎందుకంటే భూలోకమే ఒక లింగం అన్నాడు. చూడండి, ఇదివరకు జగత్తంతా లింగం అన్నాడు, ఇప్పుడు భూలోకం కూడా ఒక లింగమేనయ్యా. ఎందుకు ఈ మాట అన్నాడు? సర్వలింగమయీ భూమంతా లింగాలు వ్యాపించున్నాయి. మీరు ఒక్క భారతదేశంలోనే లింగాలు ఉన్నాయనుకుంటున్నారా? మీరు ఏ దేశం వెళ్ళినా పురావస్తు శాఖ వాళ్ళకి లింగాలు దొరుకుతూనే ఉన్నాయండి. అంటే శివలింగారాధన చెయ్యబడినటువంటి చోటు లేదు. అన్ని దేశాలలో అన్ని ప్రజలు శివుణ్ణి ఆరాధన చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు చాలామంది. కానీ జ్యోతిర్లింగాని యానీహ ముఖ్యాని సత్తమ, ఇందులో కొన్ని ముఖ్యమైన శివుడు తనంతట తానుగా స్వయంగా విలిసినటువంటి జ్యోతిర్లింగాలు అనేటటువంటి లింగాలు ఉన్నాయి కొన్ని. ఇవి 12. వాటన్నింటి గురించి నేను చెప్పలేను, కానీ ఈ 12 గురించి ఇప్పుడు చెప్తాను, వినండి అయ్యా. ఈ 12 జ్యోతిర్లింగాల గురించి వినండి. ఏమిటి ఈ లింగాలు అన్నారు? అయితే చూడండి, సౌరాష్ట్రే సోమనాథంచ, శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయిన్యాం మహాకాళం, ఓంకారే పరమేశ్వరం, కేదారం హిమవత్పృష్ఠే, ఢాకిన్యాం భీమశంకరం, వారణాస్యంచ విశ్వేశం, త్రయంబకం గౌతమీతటే, వైద్యనాథం చితాభూమౌ, నాగేశం దారుకావనే, సేతుబందే చ రామేశం, గుష్మేశం చ శివాలయే, ద్వాదశైతాని నామాని ప్రాతురుద్ధాయ యప్పటేత్, సర్వ పాప వినిర్ముక్త సర్వసిద్ధి ఫలం లభేత్. ఈ 12 జ్యోతిర్లింగాలని ఎవడైతే రోజు కూడా లేచి తలుచుకుంటూ ఉంటాడో, స్మరిస్తూ ఉంటాడో, అలా పఠించిన వాడి యొక్క పాపాలన్నింటి నుండి కూడా వాడు విముక్తుడైపోతాడన్నారు. మనం సంధ్యావందనం చేసినప్పుడు బ్రాహ్మలందరూ కూడా యదన్నాత్ కృతే పాపం తదన్నాత్ ప్రముచ్యతే అంటారే. ఏ రోజు చేసిన పాపం ఆ రోజే పోవుగాక. దీనికోసం ఏం చేయాలి? నువ్వేం చేయక్కలేదు, రోజు పొద్దున్నే లేని ఈ ద్వాదశలింగాలని కూడా తలుచుకో చాలు. తలుచుకున్నంత మాత్రాన నీ పాపాలు పోగొడుతున్నదే. అలాంటిది వీటిని వెళ్ళి దర్శిస్తే, వీటిని పూజిస్తే వీటి యొక్క శక్తి వర్ణనాతీతము. దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. ఏమంటున్నారు అంటే, మొట్టమొదట సౌరాష్ట్రే సోమనాథంచ, శ్రీశైలే మల్లికార్జున. సోమనాథుడు ఎక్కడున్నాడు? సౌరాష్ట్రంలో ఉన్నాడు. తర్వాత మల్లికార్జున స్వామి 2వ జ్యోతిర్లింగం శ్రీశైలంలో ఉన్నారు. 3వ లింగం ఉజ్జయినిలో ఉన్నటువంటి మహాకాళేశ్వరుడు గురించి చెప్తున్నారు. ఓంకారే పరమేశ్వరం, ఓంకారమునందు పరమేశ్వరుడని, అమరేశ్వరుడని, మమలేశ్వరుడని వివిధ పేర్లతో పిలువబడుతున్నాడు పరమేశ్వరుడు. కేదారం హిమవత్పృష్ఠే, హిమవత్ పర్వత పృష్ఠభాగమునందు ఉన్నటువంటి వాడు కేదారేశ్వరుడు. అలాగే త్రయంబకం గౌతమీతటే, త్రయంబకేశ్వరుడిగా గౌతమి ఉద్భవించినటువంటి ప్రదేశమునందు తాను విరాజిల్లుతున్నాడు త్రయంబకేశ్వరుడుగా. వైద్యనాథం చితాభూమౌ అని, చితాభూమి అని గొప్పగా ఇప్పటికీ కూడా దేవఘర్ అంటున్నారు కొంతమంది పర్లి అంటున్నారు. దీని గురించి సకలమైనటువంటి విశేషం మనం జ్యోతిర్లింగ విశేషం వచ్చినప్పుడు చెప్పుకుందాం. అయితే ఈ వైద్యనాథేశ్వరుడుగా స్వామి పిలువబడుతున్నారు. తర్వాత దారుకావనమునందు నాగేశ్వరుడుగా పిలువబడుతున్నాడు. అలాగా సేతుబందేచ రామేశం, రామేశ్వరుడుగా పిలువబడుతున్నాడు సేతుబంధం దగ్గర, రామేశ్వర క్షేత్రం. అయితే గుష్మేశంచ శివాలయే, ఇక్కడ మనకి గుష్మేశ్వర జ్యోతిర్లింగం అని మహారాష్ట్రలో ఉన్నటువంటి జ్యోతిర్లింగం గురించి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఇలాగా మనకి 12 జ్యోతిర్లింగాల గురించి కూడా గొప్పగా చెప్పి వీటిని యం కామం అపేక్షైవ పఠిష్యంతి నరోత్తమాః ప్రాప్యంతి కామం తం హి పరత్రేవ మునీశ్వర. మానవ శ్రేష్ఠులందరూ కూడా, మానవులు ఏ కోరికలైతే అపేక్షించి, మాకు ఈ కోరికలు తీరట్లేదు స్వామి, మాకు ఈ కోరిక కలగాలి,
అని అనుకుని మనసులో వీటి గురించి ఒక్కసారి తలుచుకుంటారు, పఠిస్తారు, వాళ్ళు ఆయా కోరికల్ని ఈ లోకంలోనే కాకుండా పరలోకంలో కూడా తీర్చుకోగలుగుతున్నారయ్యా. ఇది చెప్పాడు మొట్టమొదట. అది స్మరణ మాత్రం చేత, ఈ జ్యోతిర్లింగాలను తలుచుకున్నంత మాత్రం చేత మీకు అంతటి శక్తి వస్తున్నది. మరి ఇంతటి గొప్ప క్రతువు చేసిన మనందరికీ ఎలాంటి అనుగ్రహం కలిగించాలండి పరమేశ్వరుడు. అప్పుడు మీరు ఏమి ఆలోచించక్కర్లేదు దీని గురించి. మనకి శ్రద్ధ ప్రధానం అంతే, అంతకుమించి మనం చేసుకోవాల్సింది ఏమీ లేదు. కాబట్టి ఏ దేశం పూజనేనైవ వర్ణనాం దుఃఖనాశనం, శుద్ధ అంతఃకరణంతో కనుక మానవులు నిష్కామంతో కనుక ఈ నామాలు కనుక చెప్తే రోజు వాళ్ళకి పునర్జన్మ అనేటటువంటిది ఉండదు. కానీ కామం అంటే కోరిక లేకుండా కనుక పఠిస్తే వాళ్ళకి పునర్జన్మ లేకుండా ఉంటుంది. ఈ లింగాల యొక్క రూపాలని పూజించినంత మాత్రాన ఏ వర్ణం వాడు ఆ వర్ణం వాడని లేదు, అన్ని వర్ణాల వారు తరిచిపోతారు. ఇది కూడా చెప్పారు, దుఃఖాలు నశిస్తాయన్నారు. కాబట్టి నిజానికి జ్యోతిర్లింగాల గురించి చెప్పడం బ్రహ్మాదులకైనా సాధ్యం కాదయ్యా. నాకు తోచినంత వరకు, నాకు తెలిసినంత వరకు ఈ జ్యోతిర్లింగాల కథా విశేషాలన్నింటినీ కూడా మీకు నేను చెప్తాను. జ్యోతిషాం చైవలింగానాం కించిత్ ప్రోక్తం ఫలం మయ జ్యోతిషాం చోపలింగాని శ్రూయంతాం ఋషి సత్తమాహ. అయ్యా ఋషులారా, ఈ జ్యోతిర్లింగాల ఫలాన్ని నేను కొంతవరకు మాత్రమే చెప్తున్నాను. జ్యోతిర్లింగాల యొక్క ఉపలింగాల గురించి కూడా మీకు శాస్త్రమునందు చెప్పబడ్డాయి. కాబట్టి ముఖ్యంగా ఈ లింగాల గురించి, వీటి వైభవం గురించి మొట్టమొదట మీకు చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా వినవలసింది అని ఆయన ప్రారంభం చేస్తున్నాడు. మొట్టమొదట జ్యోతిర్లింగం ఏమిటండి? సౌరాష్ట్రే సోమనాథంచ. మనం ఇలా చెప్పుకుంటూ వెళ్తే 4 జ్యోతిర్లింగాలు కాదు కదా, ఒక జ్యోతిర్లింగం కూడా అవదు. కాబట్టి మనం కాస్త విషయంలోకి వెళ్దాం. శంకర భగవత్పాదులు వారు 12 జ్యోతిర్లింగాల గురించి మాట్లాడుతూ ఆయన స్తోత్రం చేశాడు. 12 జ్యోతిర్లింగాల గురించి మాట్లాడుతూ ఈ మొట్టమొదటి జ్యోతిర్లింగం దగ్గరికి వచ్చేటప్పటికి సౌరాష్ట్రే సోమనాథంచ, దీని గురించి ఆయన ఒక శ్లోకం రాశాడు. ఏమని? సౌరాష్ట్ర దేశే విశదేతి రమ్యే జ్యోతిర్మయం చంద్ర కళావతంసం భక్త ప్రధానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే. అయ్యా, సౌరాష్ట్ర దేశమునందు వెలిసినటువంటి ఓ సోమనాథ. సౌరాష్ట్రము అంటే గుజరాత్ ప్రాంతం, పశ్చిమ సముద్ర తీరం. ప్రభాస క్షేత్రము అని పిలుస్తారు దీన్ని. ఎందుకంటే ప్రభాస అంటే అర్థం ఏమిటి? సూర్యుడు అని అర్థం. సూర్యుడి యొక్క నివాస స్థానం అండి అది మొట్టమొదట. మీరు ఇప్పటికీ సోమనాథ క్షేత్రానికి వెళ్తే అక్కడ సూర్య తీర్థం అని ఉంటుంది. ఇలా మెట్లు దిగి కిందకి వెళ్ళాలి. చాలా గొప్పదైనటువంటి తీర్థం. ఆ సూర్య తీర్థం ఉన్నటువంటి ప్రదేశం ప్రభాస తీర్థం. శ్రీకృష్ణ పరమాత్మకి చాలా సంబంధం ఉన్నటువంటి ప్రదేశం, ద్వారకా ప్రాంతం అదంతా కూడా. అయితే చూడండి, శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క శరీరాన్ని నిర్యాణం పొందినటువంటి ప్రదేశం కూడా అదే. అంతేకాదు మొట్టమొదట అర్జునుడిని తీర్థయాత్రల సమయంలో మొట్టమొదట కలుసుకున్నది కూడా ప్రభాస క్షేత్రం దగ్గరే. శ్రీకృష్ణ పరమాత్మ సమయం ముందు నుండి కూడా అక్కడ సోమనాథుడు కీర్తించబడుతున్నాడు, కొలవబడుతున్నాడు. అంతటి ప్రాచీనమైనటువంటి అక్కడ జ్యోతిర్లింగ క్షేత్రము అన్నారు. మీరు గట్టిగా పట్టుకోండి, జ్యోతిర్లింగ క్షేత్రానికే విలువ. ఎందుకంటే ఎన్నోసార్లు మహమ్మదీయుల మిగతా వాళ్ళ యొక్క దుష్కృత్యాలకి బలైపోయినటువంటి క్షేత్రం సోమనాథ్. అయినా అన్నిసార్లు పడగొట్టబడినా దాని యొక్క శక్తి, దాని పురోగతి ఎప్పుడూ తగ్గలేదు. ఎందుకని అంటే క్షేత్రం యొక్క వైభవం అది. ఆ భూమి యొక్క శక్తి అలాంటిది. అక్కడ జ్యోతిర్లింగం తన శక్తిని అక్కడ నిక్షేపించింది, పరమేశ్వరుడు తన యొక్క శక్తిని. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఇక్కడ ఏమన్నాడు శంకరాచార్యులు వారు? జ్యోతిర్మయం చంద్రకళావతంసం. ఇది జ్యోతిర్మయం అయ్యా ఈ క్షేత్రము. అంటే ఇది ప్రకాశం. ఇక్కడికి వెళ్ళి మనం చూస్తే అక్కడ మనకి దేవాలయం, ఈశ్వరలింగం తప్ప మరొకటి ఏం కనిపించదు. కానీ యోగులకి అలా కాదండి. యోగులు దర్శనం చేసే విధానం వేరుగా ఉంటుంది. కాశీక్షేత్రం మనం వెళ్ళి దర్శనం చేస్తే మనకి పురాతనమైన కట్టడాలను ఆ గంగానదీ తీరం తప్ప ఏమీ కనిపించదు. కానీ దానిని యోగులు దర్శనం చేస్తే అది ఒక గొప్పదైనటువంటి పుణ్య పరమక్షేత్రముగా భాసిల్లుతూ ఉంటుంది. అక్కడ జీవులందరూ కూడా తారకనామాన్ని పొంది ఊర్ధ్వలోకాలకి తీసుకుపోతున్న, దేవతల చేత తీసుకుపోబడుతున్నటువంటి జీవులందరూ కనిపించారు రామకృష్ణ పరమహంసకి. అలాగే ఈ యొక్క జ్యోతిర్మయం అని ఎప్పుడైతే శంకరుల వారు వాడారో వారికి అది ఒక జ్యోతిస్వరూపంగా కనిపించింది అని అర్థం చేసుకోవాలి మనం. యోగుల దృష్టి వేరుగా ఉంటుంది. కాబట్టి జ్యోతిర్మయం చంద్ర కళావతంశం, చంద్రుడి యొక్క కళల్ని ఆయన
మళ్ళీ పునరుద్ధరింపజేశారు. ఎక్కడ? ఈ సోమనాథ క్షేత్రంలోనే. అందువల్ల ఉద్ధరింపజేయడం కాదు, ఆ చంద్రరేఖను తీసుకొచ్చి శిరస్సు మీద ధరించాడు ఈశ్వరుడు. అందువల్ల ఏమని పేరు పొందాడు? చంద్రశేఖర అని పిలిపించుకున్నాడు. సోమనాథ అని మళ్ళీ సోముడి యొక్క పేరుతో తాను పిలిపించుకున్నాడు. మన పరమేశ్వరుడు కూడా సోమనాథుడేగా, ఇక్కడ కూడా చంద్రప్రతిష్ఠే. కాబట్టి గుర్తుపెట్టుకోండి. అందుకనే ప్రారంభమే మనం చంద్రప్రతిష్ఠతో కూడుకున్నటువంటి సౌరాష్ట్రంతో మొదలుపెట్టుకుంటున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే రెండవ మాటలో భక్త ప్రధానాయ కృపావతీర్ణం, తన భక్తుల్ని ప్రధానంగా రక్షించడానికి కృపతో అనుగ్రహించి వాళ్ళ కోసం వచ్చి వెలిసినటువంటి ప్రదేశము ఈ ప్రదేశం. భక్త ప్రధానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే. ఈ మాటలు తలుచుకుని సోమనాథా నిన్ను నమస్కరిస్తున్నానయ్యా అని ఇక్కడ కూర్చుని మీరు నమస్కారం చేసినా ఆ సోమనాథుడి యొక్క అనుగ్రహం మీ అందరికీ లభించి తీరుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ సోమనాథ జ్యోతిర్లింగం గురించి మీకు చెప్తున్నాను వినండి అన్నారు. ఎందుకని అన్నారు, పూర్వం సప్తవింశత్ మితాః కన్యా దక్షిణేజా మహాత్మనః సోమనాథశ్చ తేషాం వై ప్రథమతః పరికీర్తితః తన్మహాత్మ్యం శృణు మునే ప్రథమం సావధానతః. పూర్వం దక్ష ప్రజాపతికి 27 మంది కూతుళ్ళు. వాళ్ళు అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి అని 27 నక్షత్రాలు వారు. ఈ 27 నక్షత్రాలని కూడా తేన చంద్రమసే దత్త అశ్విన్యాద్యామునీశ్వరాః, చంద్రుడికిచ్చి వివాహం చేశాట దక్షుడు. వివాహం చేస్తే చంద్రంచ స్వామినాం ప్రాప్య శోభమానా విశేషత చంద్రోపి చైవతా ప్రాప్య శోభతే స్మా నిరంతరం. ఏమిటంటే చంద్రుణ్ణి భర్తగా పొంది వాళ్ళందరూ ప్రకాశించారట. వాళ్ళందరినీ భార్యలుగా స్వీకరించి చంద్రుడు కూడా ప్రకాశించారు. భార్యాభర్తలు ఎప్పుడు ప్రకాశిస్తారండి? ఒకళ్ళ వల్ల ఒకళ్ళు ప్రకాశిస్తారు. ఎందుకని? ఈయన కీర్తి ఆవిడ ఒడుసు పట్టుకుంటుంది, ఆవిడ కీర్తిని ఈయన ఒడుసు పట్టుకుంటాడు. అందువల్ల తన భార్య యొక్క లోపాలను ఈయన కప్పిపుచ్చుతాడు, వాళ్ళ యొక్క లోపాలను ఈయన కప్పిపుచ్చుతాడు. ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది? వాళ్ళు ఒకరినొకరు ప్రకాశిస్తారు. ఇది అంతరార్థం. బయటికి ఏమిటి? ఆయన ప్రకాశవంతుడు, తన ప్రకాశంతో వాళ్ళని ప్రకాశింపజేశాడు, వాళ్ళు ఈయన్ని ప్రకాశింపజేశారు. అయితే హేమ్నా చైవ మణిర్భాతి మణినా హేమ చైవహి, బంగారం వల్ల మణికి ఎలా శ్రేష్టమైనటువంటి తేజస్సు వస్తుందో అలాగే మణి వల్ల కూడా బంగారానికి ఆ తేజస్సు వస్తుంది. అలాగ వీళ్ళందరూ భార్యలతో కలిసి హాయిగా ఉండగా చంద్రుడు ఏం చేశాడంటే అండి, సర్వాస్వపిచ పత్నీషు రోహిణీ నామయ స్మృత యథైకా సా ప్రియా చాసీత్. అందరూ 27 మంది భార్యలు ఉంటే 27 మంది భార్యల్ని సమానంగా చూసుకోవాలి. కానీ ఈయన ఏం చేశాడు? 27 మంది భార్యల్లోనూ మొట్టమొదట తాను రోహిణి అందే ప్రీతి పెట్టుకున్నాడు, కానీ మిగతా వాళ్ళని అంత ఎక్కువగా ఆదరించలేదన్నా. వాళ్ళకి బాధ కలిగింది. తండ్రి దగ్గరికి వెళ్ళారు, దక్ష ప్రజాపతికి చెప్పారు, ఏమండి నాన్నగారు, ఈ మా భర్త అయినటువంటి చంద్రుడు ఇలా చేస్తున్నాడు, రోహిణి అందే ప్రీతి ఉన్నది కానీ మా ఎందుకు ప్రీతి లేదన్నారు. అయితే ఇవన్నీ మనకి అంతరిక్ష కేంద్రంగా జరిగినటువంటి దివ్యమైనటువంటి శక్తుల యొక్క కథల యొక్క వర్ణనని మనకు అర్థమయ్యే రీతిగా కథ రూపంలో చెప్తున్నాడండి ఋషి. మనకి ఆకాశంలో కనిపించే చంద్రుడే చంద్రుడు కాదు. ఈ చంద్ర మండలానికి అంతటికీ ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ఆ అధిష్టాన దేవతను మనం పూజిస్తాం ఎప్పుడూ కూడా. సూర్యమండలానికి అంతటికీ ఒక అధిష్టాన దేవత ఉంటుంది. అందుకనే యక్ష ప్రశ్నల్లో మహాభారతంలో సూర్యుడంటే ఎవరయ్యా అని అడిగాడు ధర్మరాజుని. ఆ వచ్చినటువంటి ఆ కొంగ అడుగుతుంది, ఆ యొక్క ప్రశ్న అడుగుతుంది. అడిగితే ఆయన అంటాడు, సూర్యుడంటే పరమాత్మండి అంటాడు. అంటే సూర్యుడు మనకి కనిపించే సూర్య భగవానుడు కాదు, ఈ సూర్యమండలానికి అధిష్టాన దేవత ఒక ఆయన ఉంటాడు. ఆయన్ని మనం ఆరాధన చేస్తాం. వాళ్ళల్లో కలిగినటువంటి శక్తి గురించి ఇక్కడ మాట్లాడుకుంటాం. అసలు ఎవరయ్యా వీళ్ళందరినీ సృష్టించిన వాడు? కశ్యప ప్రజాపతి. ఈ కశ్యప ప్రజాపతి యొక్క శక్తి నుండి ఈ సూర్యుడు, ఈ చంద్రుడు మొదలైన వాళ్ళందరూ కూడా వచ్చారు. కాబట్టి ఈ శక్తి ఒక కశ్యప అంటే దానికి ఒక వేదాంతంలో ఒక మాట ఉంది, పశ్చకత పశ్చకేది, ఇది కశ్యప. పశ్చకుడు అని కూడా పేరుంది ఆయనకి. అంటే దేవతలందరూ కూడా డైరెక్ట్గా ఈ కథా విశేషాలన్నీ చెప్తే వాళ్ళకి నచ్చదుట. ఎలా చెప్పాలన్నారు? పరోక్ష ప్రియావహి దేవా. వాళ్ళకి పరోక్షంగా చెప్తే చాలా ఆనందపడతారట. వాళ్ళు ఆనందిస్తే ఏమవుతుందన్నారు? వాళ్ళు ఆ కథలు వింటున్నప్పుడు, చెప్తున్నప్పుడు అక్కడికి వచ్చి వాళ్ళు ఈ పరోక్షంగా చెప్పబడుతున్న కథలన్నీ విని వాళ్ళు ఆనందించి మనల్ని అనుగ్రహించి వెళ్తారు. ఇంతకన్నా మనకు కావాల్సిందే ఉంది.
కాబట్టి దేవతా ప్రీతి కోసం పురాణం వినాలి, ఇది చెప్పారు. అందువల్ల ఇక్కడ ఏం జరుగుతున్నది, రోహిణి మీద ప్రీతి, మిగతా వాళ్ళ మీద ప్రీతి లేదు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతున్నదంటే ఒక అంతరిక్షంలో జరిగిన ఒక గొప్పదైన కథని ఇక్కడ విడమర్చి ఇక్కడ మనకి చూపిస్తున్నారు. అయితే మిగిలిన భార్యలందరూ ఎప్పుడైతే కోప్పడ్డారో దక్ష ప్రజాపతికి కూడా కోపం వచ్చింది. తన కూతుళ్ళు ఎందు ఒకళ్ళ మీద ప్రేమ లేకపోతే ఆయనకి మాత్రం కోపం రాదండి. అయితే వెళ్ళి నచ్చ చెప్పాడు మొట్టమొదట దక్షుడు, నాయన ఇలా ఉండకూడదు, జాగ్రత్తగా నువ్వు కాపురం చేసుకో, అందరినీ సమభావంతో చూడు, హెచ్చు తగ్గులు అనేటటువంటి వద్దు, జరిగిందేదో జరిగింది, ఆ తప్పు మళ్ళా చెయ్యొద్దని చెప్పి మంచిగా చెప్పి వెళ్ళాడండి. అయితే చంద్రోపి వచనం తస్యాన చకార విమోహిత. ఎందుకంటే ఇంత మంచిగా చెప్పి వెళ్ళినా కూడా చంద్రుల్లో ఎటువంటి మార్పు కలగలేదు. ఎందుకు కలగలేదంటే అన్నారు. ఎందుకు కలగలేదు అంటే మంచి చెప్పినా వినాలి అనేటువంటి రూల్ ఎక్కడుందండి? ఈరోజు మనకి ఎవరో చాలా మంచి మాట చెప్పారు, అందరూ ఈ మంచి విషయాన్ని స్వీకరిస్తారా? ఎందుకు కొంతమంది స్వీకరిస్తారు, కొంతమంది ఎందుకు స్వీకరించరు? చెప్తాడులేండి, ఇలా పురాణాల్లో చెప్పినవన్నీ మనం ఎక్కడ చేస్తాం అంటాడు ఒకడు, లేదా మన వల్ల అవుతుంది ఏమిటండి అంటాడు ఒకడు. అంటే పరమేశ్వరుడికి మాట అంటాడు, ఋషి మాటని ఎప్పుడూ కూడా ఆధారంగా తీసుకోవాలండి. శివమాయా ప్రభావేణ, ఈశ్వర మాయ ఆ చంద్రుడిని ఆవహించింది కాబట్టి వాడికి మంచి చెవికి ఎక్కలేదు అన్న. ఈశ్వరుడి మాయ వల్ల ఏంటంటే మనం మంచి చేద్దాం అనుకున్నా అది చెయ్యనివ్వదు, మంచి విందాం అనుకున్నా అది విననివ్వదు. అక్కడి దాకా పురాణం విందామని గేటు దాకా వస్తాడు, తర్వాత వాడికి ఏదో పని ఉందని ఫోనో ఏదో వస్తుంది, అక్కడి నుంచి అక్కడ వెళ్ళిపోతాడు. ఇక్కడ రాలేడు వాడు. ఎందుకు రాలేడయ్యా? వాడికి ఈశ్వరాజ్ఞ లేదయ్యా. కాబట్టి శివమాయా ప్రభావేణ యయా సమ్మోహితం జగత్, ఈ జగత్తంతా సమ్మోహానికి లోనవుతున్నది. చంద్రుడేమిటి, ఈ జగత్తే మోహానికి లొంగుతుంది. పరమాత్మని గుర్తించలేరు వాళ్ళు ఎవరు కూడా. కాబట్టి శుభాంభావి యదాయస్య శుభం భవతి తస్య వై, ఎవడి ప్రారంధంలో శుభం కలగాలని ఉన్నదో వాడికి శుభం కలుగుతుంది. ఎవడి ప్రారంధంలో వీడికి శుభం కలగకూడదని ఉందో వాడికి శుభం కలగమన్నా కలగదు ఎప్పటికీ. ఇప్పుడు చంద్రుడికి ఏం జరిగిందన్నాడు, ప్రారంధానికి వశుడైపోయి ఉన్నాడు చంద్రుడు. దక్షుడి వచనాలు చెవికి ఎక్కలేదు. రోహిణి అందే ఆసక్తి ఉంచుకున్నాడు కానీ మిగతా భార్యల్ని పట్టించుకోలేదు. నీతి శాస్త్రం బాగా తెలిసినవాడండి దక్షుడు. నీతి శాస్త్రం తెలిసినవాడు కాబట్టి అందుకనే దక్ష స్మృతి అంటారు, ఇప్పటికీ దక్ష నీతి శాస్త్రం అని అంటారు. ఇవన్నీ దక్షుడు రాసినవే. ఉపేక్షించాడు, ఎక్కడ మృదువుగా మాట్లాడాలి, ఎక్కడ కోపగించుకోవాలి తెలుసు ఆయన. వచ్చి శ్రూయతాం చంద్రుడి దగ్గరికి వచ్చి చెప్పాడు మళ్ళీ, యత్పూర్వం ప్రార్థితో బహుదామయ, పూర్వం నీకు చాలా మంచిగా చెప్పి చూశా, నువ్వు వినలేదు. కానీ నా మానితం త్వయా తస్మాత్తం చ క్షయీ భవ, నువ్వు ఆ మాట వినలేదు కాబట్టి నేను నిన్ను శపిస్తున్నానన్న. ఏమిటి? ఈ రోజు నుంచి నీ కళలన్నీ కూడా క్షీణించిపోతాయి. క్షయం అంటే తగ్గిపోతాయన్న. నిన్ను శపిస్తున్నానన్న. ఇప్పుడు ఏమిటి పరిస్థితి? చంద్రుడి యొక్క కళలు తగ్గిపోతే ఏమిటండి బాధ? లోకల్లో చంద్రుడు అనేవాడు కనిపించడు. కనిపించకపోతే ఏమవుతుంది? సమతుల్యత పోతుంది భూమి మీద. సముద్రములు అనేటటువంటివి చంద్రుడి వల్లే ఆటుపోట్లకి అవుతున్నాయి. చంద్రుడి యొక్క కాంతి కిరణముల వల్లే మొక్కలు, ఔషధీయ మొక్కలన్నీ కూడా పెరుగుతున్నాయి. ధాన్యం అనేటటువంటిది పండుతోంది. ఔషధీయ మొక్కల వల్లే స్త్రీలు సంతానవతులు అవుతున్నారు. ఆ యొక్క చంద్రుడి యొక్క స్పర్శ వల్లే చంద్రుడికి స్త్రీకి చాలా దగ్గర సంబంధం అండి. ఇప్పటికీ కూడా స్త్రీలలో గర్భసంచి యందు ఏదైనా కనుక దోషాలు ఉంటే వెన్నెలలో చంద్రకిరణాల యందు కూర్చోండమ్మా కాసేపని కూడా ఆయుర్వేదం చెప్తున్నది. ఎందుకంటే చంద్రుడికి ప్రకృతికి అంతటి సంబంధం ఉన్నది. కాబట్టి పిల్లలకి సంతాన వృద్ధి కలగాలన్నా, ఔషధులు కలగాలన్నా, భూమి నిలబడాలన్నా, ఈ యొక్క జగత్తు నిలబడాలన్నా చంద్రుడు అవసరము. కాబట్టి బాధపడిన వాళ్ళు ఎవరో తెలుసా అండి? దేవతలు బాధపడ్డారు. చంద్రుడికి శాపం ఇస్తే దేవతలు ఎందుకంటే బాధపడ్డం అంటే లోకక్షేమాన్ని కోరుకునే వాళ్ళు దేవతలు. వాళ్ళకంటూ వేరే కోరికలు ఉండవు. మీరు ఎప్పుడైనా చూడండి, ఫలానా రాక్షసుడు హింసిస్తున్నాడు, యజ్ఞయాగాది క్రతువులు చేయనివ్వట్లేదంటే మొట్టమొదటి దేవతలే బాధపడతారు. వాళ్ళే వెళ్ళి మొక్కుకుంటారు పరమేశ్వరుణ్ణి, అయ్యా భూలోకంలో మనుషుల్ని ధర్మం వైపు నిలబెట్టండి అని కోరుకుంటారు. కాబట్టి జగత్తు ఏదైనా ఇబ్బందిలోకి వెళ్తే మొట్టమొదట బాధపడేవాళ్ళు దేవతలే.
ఈ చంద్రుడిని ముందర పెట్టుకుని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారి దగ్గరికి వెళ్తే బ్రహ్మగారు అన్నారట, చంద్రుడు ఇది మొదటిసారి చేయడం కాదు తప్పు, ఇది వరకు ఎన్నో తప్పులు చేశాడు, కానీ ఇప్పుడు శిక్ష అనుభవించాల్సి వస్తుంది అన్నాడు. అంటే అర్థం ఏంటి? పూర్వం ఇలాగే బృహస్పతి భార్య తారని ఎత్తుకెళ్ళాడు, అతడి వల్ల తార గర్భవతి అయింది. ఆ గర్భవతి అయిన విషయాన్ని తెలుసుకున్న బృహస్పతి ఆవిడ్ని స్వీకరించలేదు. అప్పుడు నేను అత్రి మహర్షి వెళ్ళి తిట్టాం చంద్రుణ్ణి, అవే తీసుకువెళ్ళవయ్యా, నీ భార్యను నువ్వు స్వీకరించవయ్యా అంటే, ఆవిడ గర్భంలో ఉన్న శిశువుకి తండ్రిని నేను కాదు చంద్రుడు, ఆ గర్భాన్ని విడిచిపెడితే నేను స్వీకరిస్తానన్నాడు. ఇదేదో లౌకికమైన కథ కాదండి, దీంట్లో అంతరార్థాలు చాలా గొప్పవి ఉంటాయి. అయితే ఇవన్నీ చెప్పుకోవడానికి మనకు సమయం లేదు కాబట్టి అదన్నీ విడిచిపెడుతున్నాను. అయితే అక్కడ ఏమైందంటే బ్రహ్మగారు అన్నారు, సెటిల్మెంట్ చేశాడు, అమ్మ ఈ గర్భం భూలోకంలోకి వెళ్ళిపోతుంది, భూలోకంలో పడుతుంది, అక్కడ నీ గర్భాన్ని మరొకళ్ళు పెంచుతారంటే అక్కడి నుంచి భరద్వాజ మహర్షి పుట్టడం ఇవన్నీ జరుగుతుంది కదా, ఇదంతా కూడా వేరే పురాణాల్లో కదా. అయితే ఈ యొక్క తార తన గర్భంలో ఉన్నటువంటి శిశువుకి తండ్రి చంద్రుడే అని అంగీకరించింది. అలాగా బృహస్పతి భార్యను అపహరించాడయ్యా ఈ చంద్రుడు పూర్వం. ఇప్పుడేమో తన భార్యల్లో ఉన్నటువంటి రోహిణిని తప్ప మిగతా వాళ్ళనేమో అనాదరించాడు. అందువల్ల చంద్రుడు చేసిన ఈ తప్పుడు పనులు చాలా ఉన్నాయి. దీనివల్ల ఇతడికి ఇలాంటి జరగడం అనేటటువంటిది మామూలే, ఎవడు చేసుకున్న కర్మ వాడు అనుభవించక తప్పదు. అయితే ఇది లోకానికి సంబంధించిన విషయం కాబట్టి మీరు అడుగుతున్నారు కాబట్టి నేను ఒక మాట చెప్పగలనన్నాడు. ఏమిటంటే, ప్రభాసకే శుభే క్షేత్రే వ్రజే చంద్రస్స దైవతై శివమారాధయేస్తత్ర మృత్యుంజయ విధానత. చూడండి, మృత్యుంజయ విధానంగా ప్రభాస క్షేత్రానికి వెళ్ళి ఆ ప్రభాస క్షేత్రంలో మీరు చంద్రుణ్ణి కూర్చోబెట్టి చంద్రుడి చేత మృత్యుంజయ ఆరాధన చేయించండి అన్నాడు బ్రహ్మగారు. శివారాధనలో కూడా చాలా రకాల శివారాధనలు ఉన్నాయండి. ఎందుకంటే కామ్యసిద్ధి అన్నారు. నీకు ఏ కోరికకి తీరాలి అంటే ఆ కోరిక తీరడం కోసం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన శివారాధన చెప్పారు శాస్త్రంలో. ఆరోగ్యం కలగాలి అంటే ఒక రకమైన శివారాధన, పదవి రావాలంటే ఒక రకమైన శివారాధన. ఇవన్నీ ఇప్పటికీ కూడా తెలుసుకుని ఆ విధంగా శివారాధన చేసి ఫలితాలు పొందేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి. ఎందుకంటే వేదం చెప్పిన మాట ఇవన్నీ కూడా. పాశుపతము అన్నారు దాన్ని, పాశుపత మంత్రము అన్నారు దాన్ని. ఈ మంత్రాన్ని ఏం చేస్తారు? ఏమండి, నాకు ఆరోగ్యం బాగోలేదు, ఆరోగ్యం కావాలి, ఈ ఆరోగ్యానికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని తీసుకుని దీనిని నమ్మకంలో ఉన్నటువంటి అనువాకాలకి ముందర వెనకాల కూడా అనులోమ విలోమంగా చెప్పి ఈ మంత్రంతో హోమం చేసి స్వామివారికి అభిషేకం చేసి స్వామివారిని ఆరాధన చేసే పద్ధతి ఒకటి ఉన్నది. అది కళ్యాణం అవ్వాలన్నా, లేకపోతే సంతానం కలగాలన్నా, ఆరోగ్యం బాగుండాలన్నా ఒక్కొక్క కోరికకి ఒక్కొక్క ఆరాధన పద్ధతి చెప్పారు శాస్త్రంలో. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే బ్రహ్మగారు త్రయంబక విధానంగా పూజించండి అన్నాడు. అంటే త్రయంబకుడు ఎవరండి? మృత్యుంజయుడు, మనకందరికీ ఆరోగ్యాన్ని కట్టబెట్టేటటువంటి వాడు. ఆ త్రయంబక ఆరాధన చేయండి, మీరు అందరూ మంత్రాన్ని జపిస్తూ అక్కడ తపస్సు చేయండి అన్నాడు. అయితే చూడండి, దేవతలందరూ కూడా చంద్రుణ్ణి తీసుకువెళ్ళారు. మృత్యుంజయ మంత్రం అక్కడ కూర్చుని ఒక పార్థివలింగాన్ని చేశారు. పార్థివలింగం అంటే మీరు ఇప్పుడు అందరూ ఆరాధన చేస్తున్నారే, ఇవన్నీ పార్థివలింగాలే. కలియుగంలో మరీ ముఖ్యంగా ఏ ఆరాధన శ్రేష్టమైనది అన్నారు. పరమేశ్వరుణ్ణి అమ్మవారు శివమహాపురాణంలో అడుగుతోంది. ఏమండి, ఈ కలియుగంలో మానవులు ధరించాలి అంటే అన్నిటికన్నా కూడా గొప్పదైనటువంటి ఆరాధన గురించి చెప్పండి అంటే మొట్టమొదట శంకరుడు ఏమన్నాడో తెలుసా అండి? అన్ని ఆరాధనల కన్నా ఆత్మలింగారాధనకి నేను ఆనందపడతానన్నాడు. ఆత్మలింగారాధన అంటే నీలో ఉన్న పరమేశ్వరుని నువ్వు దర్శనం చేయడం. ఇది అందరికీ కుదరదు పార్వతి కలియుగంలో. కాబట్టి మృత్తికతో ఒక లింగాన్ని చేసి అందులో నువ్వు ఏ దైవాన్ని ఆరాధన చేయాలనుకున్న కాశీ విశ్వేశ్వరుణ్ణి నువ్వు పూజించాలనుకున్నావు. ఆ మృత్తికతో ఒక లింగాన్ని చేసి అందులోకి ఈశ్వరుణ్ణి కాశీ విశ్వేశ్వరుణ్ణి ఆవాహన చేసి దాన్ని పూజించు. నువ్వు కాశీ వరకు వెళ్ళక్కర్లేదు, ఈ మృత్తికలోకే నేను ఆవాహన అవుతానన్నారు స్వామి. అన్నిటికన్నా గొప్ప ఆరాధన ఏమిటి అంటే పార్థివలింగారాధన.
మన్నుతో చేసినటువంటి లింగాన్ని పూజించడం చాలా గొప్ప విషయం. ఇక్కడ చంద్రుడు ఏం చేస్తున్నాడు, దేవతలందరూ కూడా చక్కగా ఒక మృత్తికతో ఈ పార్థివలింగాన్ని చేసి ఈ పార్థివలింగానికి ఆరాధన చేయిస్తున్నారు. ఎలా చేశాడండి? పాపం దక్షుడు కూడా వచ్చాటండి అక్కడికి. ఎందుకంటే పాపం ఎంత శపించినా అల్లుడు కదా, అల్లుడికి శాప విముక్తి కలగాలి. ఎందుకు అంటే తాను ప్రజాపతి అయి ఉన్నటువంటి సమయంలో తాను ఒక శాపాన్ని ఇస్తే మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకునే శక్తి ప్రజాపతికి కూడా లేదు. దాన్ని అందరూ గౌరవించాలి. కానీ దాన్ని పరమేశ్వరానుగ్రహంగా తగ్గించుకోవడానికి తన అల్లుడు వస్తే మామగారు కూడా అక్కడికి వచ్చాడు. చూడండి అక్కడ పూజ చేస్తున్నాడు. ఎలా చేశాడయ్యా చంద్రుడు పూజ అన్న? చంద్రుడికి పక్కన దేవతలందరూ సహకారం చేస్తున్నారు రండి. చంద్రేణ చ తపస్తప్తాం షణ్మాసంచ నిరంతరం 6 మాసాలు తపస్సు చేశాడు చంద్రుడు ఈశ్వరుడి కోసం. మృత్యుంజయేన మంత్రేణ పూజితో వృషభధ్వజ, మృత్యుంజయ మంత్రంతో ఈశ్వరుణ్ణి పూజించాడు. చూడండి ఎన్నిసార్లు మృత్యుంజయ మంత్రాన్ని జపించాడో చెప్తున్నారు ఇక్కడ. 10 కోటిమితం మంత్రం సమావృత్య శశీచతం, 10 కోట్ల సార్లు జపం చేశాటండి మృత్యుంజయ మంత్రాన్ని. 1 కాదు 2 కాదు. అందుకనే ఎవరా మహానుభావుడు ధ్యాత్వా మృత్యుంజయం మంత్రం తస్థౌ నిశ్చలమానస, ఆ మృత్యుంజయుడిని భావన చేస్తే చాలుట సర్వరోగాలు కూడా పోతాయన్నారు. అందుకనే సోమనాథ క్షేత్రానికి వెళ్తే చాలా మొండి వ్యాధుల్ని కూడా నయం చేస్తాడు సోమనాథుడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నమశివాయ సాంబాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ యోగినాంపతయే నమః అన్నారు. అందుకనే ఆ ఈశ్వరుని ప్రార్థన చేస్తూ మృత్యుంజయ స్తోత్రం నీ ప్రణత క్లేశనాశాలన్నింటినీ కూడా క్లేశాలన్నింటినీ కూడా తీసివేయగలిగినటువంటి స్వరూపం పరమేశ్వరుడిది. అందుకనే మనం ధ్యానం చేస్తే ఎవరిని? మృత్యుంజయ మూర్తిని. ఒక్కొక్క మూర్తికి ఒక్కొక్క ధ్యాన స్వరూపం ఉన్నదండి. చంద్రార్కాగ్ని త్రిలోచనం స్మితముఖం పద్మద్వయాంత స్థితం ముద్రా పాశ మృగాక్షస్రక్ప్ర విలసత్ పాణిం హిమాంశుప్రభం కోటీందు ప్రగల సుధాప్లుతనం హారాది భూషోజ్వలం కాంతం విశ్వవిమోహనం పశుపతిం మృత్యుంజయం భావయే. ఇక్కడ మనకి ఎదురుగుండా అక్కడ స్వామివారు కనిపిస్తున్నారే, ఆ 2 కలశాలతో అమృతాన్ని తన ఎంతటి తానుగా ఇలా పైనుంచి తనంతట తానుగా అభిషేకం చేసుకుని అమృతంతో ముగ్ధత చెందుతాట స్వామి. ఈ స్వామి ఎవరన్నారు? 2 చేతుల్లో 2 కలశాలు పట్టుకుంటాడు, పైన 2 కలశాలతో అభిషేకం చేసుకుంటూ ఉంటాడు. చంద్రరేఖను ధరిస్తాడు, ఒక చేత్తో అక్షమాల పట్టుకుంటాడు, మరొక చేత్తో త్రిశూలం పట్టుకుంటాడు, ఒక చేత్తో జింకముద్రని పట్టుకుంటాడు, మరొక చేత్తో అక్షమాల పట్టుకుంటాడు, ఇలా పూలమాల పట్టుకుంటాడు. ఇలా ఉన్న స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపము మృత్యుంజయ స్వరూపము. ఇక్కడ ఉన్నది కూడా మృత్యుంజయ స్వరూపమేనండి. అలాంటి మృత్యుంజయ స్వరూపాన్ని ఒక్కసారి కన్నులా మూసుకుని ప్రార్థన చేస్తే ఎటువంటి రోగాలైనా తగ్గిపోతాయని చెప్పారు. కాబట్టి చంద్రుడు ఏం చేశాడు? ఈ మృత్యుంజయ మంత్రాన్ని 10 కోట్ల సార్లు ప్రార్థన చేసి ఆ పరమేశ్వరుని ధ్యానం చేస్తే తం దృష్ట్వా శంకరో దేవ ప్రసన్నో భూత్తత ప్రభు, ఈశ్వరుడు ప్రసన్నుడయ్యాడు, చంద్రుడికి ప్రత్యక్షమయ్యాడు. నాయన ఏం కావాలి నీకు అడిగాడండి. అయితే ఎది ప్రసన్నో దేవేశ కిమసాధ్యం భవేన్మమ, అయ్యా మహానుభావ శంకర, నువ్వు మా ఎందు కనుక ప్రసన్నుడు అయితే నాకు సాధ్యం కానిదేముంటుంది? అయినప్పటికీ నా శరీరం ఈ క్షయరోగాన్ని పొంది ఉన్నది, దీన్ని నివారింప చెయ్యి, ఇది నేను కోరుకుంటున్నాను అన్నాడు. అంటే అప్పుడు ఈశ్వరుడు అన్నాడు, క్షంతవ్యోమే అపరాధశ్చ కళ్యాణం గురు సర్వదా, నా తప్పుల్ని క్షమించవయ్యా పరమేశ్వరాన్ని వేడుకున్నాడండి. అయితే అప్పుడు నాయన సరే నువ్వు కోరుకున్నావు తప్పు లేదు, కానీ నీ యొక్క క్షయరోగాన్ని పూర్తిగా తగ్గించేస్తే ప్రజాపతి యొక్క శాపానికి విలువ ఉండదు. నేను చెయ్యగలను, కానీ అలా చేస్తే ఆ పదవికి నేను ఆ యొక్క పదవి యొక్క స్థానానికి మర్యాద ఇచ్చిన వాడిని అవ్వనన్నాడు. ఇక్కడ చూడండి, అయితే ఒక అడ్జస్ట్మెంట్ చేస్తానన్నాడు పరమేశ్వరుడు. ఏమిటా అడ్జస్ట్మెంట్ అన్నారు? అయితే పక్షేచ క్షీయతాం చంద్ర కళాతేచ దినే దినే, ఒక పక్షమునందు వృద్ధి చెందుతూ ఉంటావు, మరో పక్షం వచ్చేటప్పటికి నెలలో తరిగిపోతూ ఉంటావయ్యా. ఇలా నీకు శుక్లపక్షము కృష్ణపక్షం అనే 2 పక్షాల్లో వృద్ధి క్షయాలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. అలాగ నిన్ను అనుగ్రహిస్తున్నాను అని
ఈశ్వరుడు అనుగ్రహించారు. ఏవం సతి తదా దేవా హర్షాన్ నిర్భయ మానస. ఆనందించిన వాళ్ళు ఎవరట? దేవతలందరూ ఆనందించారట, ఋషులందరూ ఆనందించారట. ఆనందించి చేతులు జోడించి పరమేశ్వరుడికి నమస్కరించి వాళ్ళందరూ అంటున్నారట పరమేశ్వరుడితో, దేవదేవ మహాదేవ పరమేశ నమోస్తుతే ఉమయా సహిత శంభో స్వామిన్నత్ర స్థిరో భవ. ఓ స్వామి మహానుభావ, నువ్వు ఉమాసహితుడవై మమ్మల్ని అందరినీ అనుగ్రహించడానికి, ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ అనుగ్రహించడానికి ఉమాసహితుడవై ఇక్కడ నువ్వు వెళవలసినది అని కోరుకున్నారు. కోరుకుంటే పరమేశ్వరుడు చూడండి దేవతలందరినీ కూడా తను అనుగ్రహిస్తున్నాడు. అయితే శంభుప్రభు అంటున్నాడు, ఈ క్షేత్రానికి నా మహిమ వల్ల ఈ చంద్రుడి యొక్క కీర్తి పొందుతాడు. అంతేకాదు ఈ క్షేత్రమునందు సోమేశ్వర నామంతో నేను వెలుస్తాను. సోమేశ్వరశ్చ నామాసి దిఖ్యాతో భువనత్రయే. సోమేశ్వర అని పిలువబడతాను నేను 3 లోకాల్లో కూడా. ఈ క్షేత్రమునందు చంద్రుడి యొక్క నామంతో కాదు, ఇక్కడ నేను ఉమాదేవితో కలిసి వెలుస్తున్నాను కాబట్టి సా ఉమా సోమ, అందువల్ల సోమనాథ అని పిలువబడతాను, సోమనాథ అని కీర్తించబడతాను అని. ఇక్కడ ఉండి నేనేం చేస్తానయ్యా, క్షయ కుష్ఠాది రోగాణం నాశక పూజాన్ అద్విజాహ. ఇక్కడ నేను ఉండి క్షయ కుష్ఠు మొదలైనటువంటి విపరీతమైన రోగాలతో బాధపడేటటువంటి వారందరినీ కూడా అనుగ్రహించి వారి రోగాల్ని నేను పోగొడతానని చెప్పారు స్వామివారు. ఈ విధంగా చెప్పి వెంటనే చెప్పగానే ధన్యోహం కృతకృత్యోహం ఎన్నామ శంకర స్వయం. శంకరుడు స్వయంగా ఎవరి పేరుతో వెలసి ముల్లోకాలని పావనం చేస్తున్నాడో అటువంటి చంద్రుడు నిజానికి ధన్యుడు, కృతకృత్యుడు. అలాంటి చంద్రుడు కృతకృత్యుడయ్యాడుగా ఈరోజు శంకరుడి యొక్క అనుగ్రహం వల్ల. ఇన్ని తప్పులు చేసినా పరమేశ్వరుడి పాదాలు పట్టుకుని తరించిపోయాడయ్యా. ఇప్పుడు ఏం చేశారంటే దేవతలందరూ అక్కడ ఒక కుండాన్ని నిర్మాణం చేశారు. ఈ కుండానికి ఏమిటి పేరున్నారు? తత్కుండం తైశ్చ తత్రైవ సర్వైర్దేవై ప్రతిష్ఠితం. ఒక కుండాన్ని నిర్మాణం చేసి చెప్పారుగా, క్షేత్రం ఉన్న చోట ఒక తీర్థం ఉండి తీరుతుంది. ఈ తీర్థాన్ని నిర్మాణం చేశారు. అందులో పరమేశ్వరుడితో పాటు బ్రహ్మగారిని కూడా ఆవాహన చేశారట దేవతలు. అయ్యా, ఈ కుండంలో ఎవరైతే స్నానం చేస్తారో, సోమనాథుడిని దర్శిస్తారో వాళ్ళు సకల రోగాల నుండి కూడా బయటపడతారు అని చెప్పారు. ఇప్పటికీ కూడా బ్రహ్మకుండం అని పిలుస్తారు, చంద్రకుండం అని పిలుస్తారు. మీరు సోమనాథ్ వెళ్తే అక్కడ మనకి కనిపిస్తుంది. ఈ యొక్క జ్యోతిర్లింగ విశేషాలు ఈ విధంగా చెప్పి ఇదయ్యా సోమనాథేశ్వరుడి యొక్క జ్యోతిర్లింగం. ఈ మహర్షులారా, ఈ యొక్క సోమేశ్వరుడి యొక్క వృత్తాంతాన్ని ఏ మానవుడైతే కనుక వింటూ ఉంటాడో, వినిపిస్తూ ఉంటాడో వాడు అన్ని రోగాల నుండి కూడా విముక్తి పొంది వాడు సర్వ పాపాల నుండి కూడా విముక్తి పొందుతాడు. అంతేకాదు సోమలింగాన్ని దర్శించినటువంటి మానవుడు సర్వ పాపాల నుండి విముక్తుడై మనోభీష్టాలని పొందుతాడు. ఇది సోమేశ్వర జ్యోతిర్లింగం యొక్క గొప్పదైనటువంటి విశిష్టత. అందువల్ల చక్కగా దర్శించవలసినటువంటి ప్రదేశం ఈ సోమనాథ యొక్క జ్యోతిర్లింగం. ఇది చాలా గొప్పదైనటువంటి ప్రభాస క్షేత్రం అని పిలువబడేటటువంటి క్షేత్రం. ఇది మన సర్వజనులకి కూడా ముక్తిప్రదమైనటువంటిది. తరువాత 2వ లింగ జ్యోతిర్లింగం గురించి చెప్తున్నారు. అతఃపరం ప్రవక్ష్యామి మల్లికార్జున సంభవం యశ్రుత్వా భక్తిమాన్ ధీమాన్ సర్వపాపై ప్రముచ్యతే. ఇక మల్లికార్జునుడి యొక్క ప్రాదుర్భావాన్ని గురించి చెప్తున్నాను. భక్తిమంతుడు, బుద్ధిమంతుడైనటువంటి మానవుడు దీన్ని విని సర్వ పాపాల నుండి కూడా విముక్తుడవుతాడు. మల్లికార్జున జ్యోతిర్లింగం ఎక్కడున్నది? మనకి నల్లమల్ల అడవి ప్రాంతంలో శ్రీగిరి అనేటటువంటి పర్వతం మీద ఉంది. దీని గురించి శంకరాచార్యులు వారు ప్రార్థన చేస్తూ శ్రీశైలలింగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదావసంతం తమర్జునం మల్లిక పూర్వమేనం నమామి సంసార సముద్ర సేతుం అన్నాడు. శ్రీశైలము అనేటటువంటి ఒక పర్వతం మీద ఆ మల్లికార్జున స్వామి వారు వెలసి ఉన్నారు. ఎలా ఉన్నారు? శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే. ఆయన వివిధ నామాలతో పిలువబడుతున్నాడు. శేషాద్రి శృంగే, శేషాద్రి అని కూడా పిలుస్తారట ఆ పర్వతాన్ని. సదావసంతం, నిరంతరం అక్కడ ఆనందంగా పూజలు అందుకుంటూ ఉంటాడు స్వామివారు. తమ అర్జునం, అటువంటి మల్లికార్జునుడు, తమ అర్జునం మల్లిక పూర్వమేనం, మల్లిక అనేటటువంటి పుష్పముల చేత ఆరాధించబడుతూ
ఆ మల్లికార్జునుడు పూర్వమేనం ఆయన్ని నేను నమస్కరిస్తున్నాను. ఎందుకు అంటే ఆయన సంసారం అనేటటువంటి సముద్రానికి ఆయన వారధి లాంటి వాడు అన్నాడు. ఈ సంసారాన్ని దాటాలి అంటే ఆ మల్లికార్జునుడి యొక్క అనుగ్రహం ఉండి తీరాలయ్యా. ఏమిటన్నారు? ఈ కథ గురించి చెప్తున్నారు వినమన్నాడు. పూర్వం కైలాస పర్వతంలో ఈశ్వరుల వారు అమ్మవారు కూర్చుని ఉండగా నారదుల వారు అక్కడికి వచ్చారు. నారదుల వారు అక్కడికి వస్తే చూడండి, గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అని ఒక ప్రశ్న వచ్చింది. గణాధిపత్యం ఇవ్వాలి అంటే ఒక పని చెయ్యాలన్నారు ఈశ్వరుడు. ఏమిటండి? ఈ ముల్లోకాల్ని కూడా ఒక్కసారి ఎవరైతే ప్రదక్షిణ చేసి వస్తారో వాళ్ళకి నేను గణాధిపత్యం ఇస్తానన్నాడు. నారదుల వారు అక్కడే నిలబడ్డారు. కుమారస్వామి ఇంకా క్షణం ఆలోచన లేకుండానే వెంటనే తన నెమలి వాహనాన్ని స్వీకరించి వేగంగా బయలుదేరాడు. ఇంకా గణపతి ఉన్నాడు అక్కడ. ఆయన ఎక్కడికి వెళ్ళాలి ఆలోచిస్తున్నాడు. కదలలేని పరిస్థితి. పోనీ వాహనమైనా సహకరిస్తుందంటే అది సహకరించలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏం చెయ్యాలనుకున్నాడు. నారదుడు అన్నాడు, అయ్యా తమ్ముడు వెళ్ళిపోయి చాలాసేపు అయింది, మరి నువ్వు వెళ్ళకపోతే ఎలాగా అంటే కంగారు లేదన్నాడట గణపతి. లేదని చూడండి, వచ్చి పార్వతీ పరమేశ్వరులకి 3 ప్రదక్షిణాలు చేశాడు. అదేమిటన్నాడు నారదుడు, తల్లిదండ్రులకి చేసినటువంటి ప్రదక్షిణం ముల్లోకాలకి చేసిన ప్రదక్షిణంతో సమానం నాయన, ఈ యొక్క శాస్త్రోక్తి నీకు తెలియదా అన్నాడు. పరమేశ్వరుడు ఆనందించాడండి. వెంటనే గణాధిపత్యం ఆయనకి అప్పచెప్పాడు. చూడండి, వచ్చాడు ఈలోపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, కుమారస్వామి. కోపం వచ్చింది ఆయన కోపం వచ్చి అక్కడి నుంచి విడిచిపెట్టి క్రౌంచ పర్వతానికి వెళ్ళిపోయాడు. క్రౌంచ పర్వతానికి వెళ్ళిపోతే సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎప్పుడైతే విడిచిపెట్టి వెళ్ళిపోయాడో అమ్మవారికి కాస్త బాధ కలిగింది. చూడండి, ఇవన్నీ మనకు ఆశ్చర్యాన్ని కల్పిస్తాయి. పరమేశ్వరుడు ఏమిటి, లేకపోతే అమ్మవారు ఏమిటి, బాధపడడం ఏమిటి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కోపం రావడం ఏమిటి, ఆయన వెళ్ళిపోవడం ఏమిటండి. అయితే గుర్తుపెట్టుకోండి ఒక విషయం, లోకోపచారేణ లోకోపచారకరు లీలయ అని ఒక మాట ఉన్నది శాస్త్రంలో. లోక యొక్క మర్యాదని అనుసరించి పరమేశ్వరుడు అమ్మవారు చేసినటువంటి లీలటండి. ఈ లీల వల్ల ఏమిటండి లాభం అన్నారు. ఓహో, ఈ లీల ఎందుకు చూపిస్తాడు పరమాత్మ అంటే మనం ధర్మం ఆచరించడానికి చూపిస్తాడు. వాళ్ళు ఆచరించడానికి బాధపడాల్సిన అవసరం వాళ్ళకి లేదు. కానీ ఒక ధర్మాన్ని ఆచరించి చేసినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ఒక ఆనందము, ఒక ఫలితము, ఒకళ్ళకి అనుగ్రహము అన్నీ కూడా అక్కడ లభిస్తాయి. దీనికోసం లీల చేస్తాడు భగవంతుడు. అందువల్ల ఇక్కడ ఏం చేశారయ్యా అన్నారు. ఇక్కడ గణాధిపత్యాన్ని స్వీకరించాల్సినటువంటి బాధ్యతని గణపతికి చెప్పారు. అలా అని చెప్పి సుబ్రహ్మణ్యేశ్వరుడికి కుమారస్వామి ఏమీ ఇవ్వకుండా ఉన్నారా? ఈయన గణాలకందరికీ అధిపతి గణపతి అయితే ఆయన సేనలకందరికీ కూడా అధిపతి అయి ఆయన సేనాపతి అయ్యాడు. అందువల్ల ఎవరిని తక్కువగా ఏమి చోటు పరమేశ్వరుడు వాళ్ళని అనుగ్రహిస్తాడు. కానీ ఆ సమయంలో గణపతిని అనుగ్రహించాడు. గణపతిని అనుగ్రహించినప్పుడు ఈయనకి కోపం వచ్చి క్రౌంచ పర్వతానికి వెళ్ళిపోతే పార్వతీదేవి ఉండలేకపోయింది. కైలాసం ఉండలేక పరమేశ్వరుడితో అన్నది, అయ్యా మనం సుబ్రహ్మణ్యేశ్వరుడు కుమారుడు దగ్గరికి వెళ్దాం ఒకసారి. మనం చెప్తే మన మాట వింటాడు, మళ్ళీ వస్తాడు. దేవతలందరినీ వెంట పెట్టుకుని వెళ్ళారటండి పరమేశ్వరుడు అమ్మవారు ఇద్దరు కూడా. వెళ్తే ఈ క్రౌంచగిరి మీద ఉన్నాడు. ఇప్పటికీ కూడా ఉంది క్రౌంచగిరి అని కర్ణాటకలో. అమ్మవారి ఆలయం అక్కడే ఉంటుంది, స్కందుడి యొక్క ఆలయం కొండ మీద ఉంటుంది. ఈ క్రౌంచగిరి దగ్గరికి వెళ్ళి పరమేశ్వరుడు అమ్మవారు ప్రార్థించారు, నాయన బాధపడకు, అన్నయ్య గారు తత్వాన్ని చూపించాడు, నువ్వు నీ యొక్క శక్తిని చూపించావు, అంతే తేడా, నువ్వు రావాల్సింది కైలాసానికి అంటే ఆయన కోపం తగ్గలేదు, నేను రానన్నాడు. సరే కోపం తగ్గాకనే వస్తాడులే అని అనుగ్రహించు బుజ్జగిస్తూ అమ్మవారు అయ్యవారు కూడా అక్కడ కొన్ని రోజులు ఉండి తర్వాత వాళ్ళు వెనక్కి తిరిగి ముఖం పట్టారు. వస్తూ ఉండగా దేవతలందరూ కూడా శ్రీగిరి పర్వతాన్ని చూసి, ఆ శ్రీగిరి పర్వతం చాలా గొప్పగా ఉండడాన్ని చూసి ఆ ప్రదేశం బాగా వాళ్ళకి ఆకర్షింపజేసింది వాళ్ళని. అయ్యా మహానుభావ, నువ్వు అమ్మవారు ఇద్దరు ఇక్కడ వెలిస్తే మేము ఆనందిస్తాము అని కోరుకున్నారు దేవతలందరూ కూడా. కోరుకుంటే కుమారుడు కూడా దగ్గరే ఉన్నాడు కదా, మనం ఇక్కడ వెలుద్దాం పార్వతి అని పరమేశ్వరుడు అమ్మవారు అక్కడ వెలిశారటండి. అలా వెలవడం వల్ల దీనికి గొప్పదైనటువంటి ఈ క్షేత్రంలో తన యొక్క జ్యోతిర్స్వరూప శక్తిని పరమేశ్వరుడు నిక్షేపించాడు అన్నారు ఇక్కడ. కాబట్టి చూడండి,
ఎక్కడ ఈ యొక్క క్షేత్రంలో ఉండి అమావాస్య దినే శంభు స్వయం గచ్చతి తత్ర. అమావాస్య నాడు స్వయంగా స్వామివారు వెళ్తారట, పౌర్ణమి రోజు అమ్మవారు వెళ్తారట శ్రీశైలం నుంచి క్రౌంచ పట్టణానికి, క్రౌంచ పర్వతం దగ్గరికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి బతిమాలతారట. ఇప్పటికీ కూడా ఆ యొక్క లీల ఇప్పటికీ శ్రీశైల క్షేత్రమునందు జరుగుతూ ఉన్నదయ్యా అని చెప్తున్నారు. కాబట్టి చూడండి, ఈ యొక్క జ్యోతిర్మయమైనటువంటి ఈ శ్రీశైలం ఆనాటి నుండి స్వామివారు అక్కడ మల్లికార్జున లింగంగా వెలసి ముల్లోకాల్లో కూడా ప్రసిద్ధి చెందాడయ్యా. ఈ లింగాన్ని దర్శించేటటువంటి మానవుల పాపాల నుండి విముక్తి పొంది కోరికలన్నింటినీ పొందడంలో సందేహము లేదు. అందుకనే శ్రీనాథుడు కాశీఖండం రాస్తూ అగస్త్య మహర్షి వారు వెళ్తారు శ్రీశైలానికి. ఇక్కడ పట్టిసక్షేత్రం దర్శనం చేసి తాళ్లపూడి దర్శనం చేసుకుని ఆ యొక్క స్వామివారు కోటిలింగాల క్షేత్రం దగ్గర నుంచి ఆ మార్కండేయ శివుడిని క్షేత్రాన్ని కోటిలింగేశ్వరుని దర్శనం చేసి అక్కడి నుంచి కోటిపల్లి వెళ్ళి ఇవన్నీ దర్శనం అయిన తర్వాత శ్రీశైలానికి వెళ్తాడు అగస్త్యుడు. వెళ్ళినప్పుడు మొట్టమొదటి శిఖరాన్ని దర్శనం చేసి లోపాముద్రాదేవితో అన్న మొట్టమొదటి మాట ఏమిటండి, శ్రీనాథుడు చాలా చక్కగా రాస్తాడండి కాశీఖండంలో. ప్రస్తుతింపంగ శక్ష్యమే బ్రహ్మకైన గండ శిలలెల్ల శంభు లింగంబులిందు సిద్ధమునులిందు వసించురు అల్లవేళ అంటాడు. ఇక్కడ చూడు, ఆ శిఖరాన్ని చూడు ఓ లోపాముద్ర. దీన్ని ప్రస్తుతింపడం ఎవరికైనా సాధ్యమైనా అవుతుందా? దీన్ని పొగడడం కూడా సాధ్యం కాదు ఎవరికి కూడా. ఎందుకు అంటే కనిపించేటటువంటి ప్రతి గండశిల కూడా ఇక్కడ లింగస్వరూపమే ఈ శ్రీశైలంలో అని చెప్తున్నాడు. అంతేకాదు నిరంతరము ఇక్కడ సిద్ధులు వసించి ఉంటారు, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. అంతేకాదు ఈ విధంగా ఇక్కడ శ్రీశైల లింగం ఆవిర్భవించింది. కానీ దీనికి ఇంకో కథ కూడా చెప్తారు. పూర్వం చంద్రగుప్తుడు అనేటటువంటి మహారాజు గారు, ఆ చంద్రగుప్తుడికి చంద్రమతి అనేటటువంటి ఒక కూతురు ఉన్నది. ఆ చంద్రమతి రోజు కూడా మల్లికార్జునుడిని మల్లికా పుష్పముల చేత పూజిస్తూ ఉండేది. ఒకరోజు ఆవిడ యొక్క పూజకి సంతసించినటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అంటే, నువ్వు నేను ఇచ్చినటువంటి మల్లె పువ్వుల్ని నువ్వు స్వీకరించు నా ఎదురుకుండానే, అప్పుడు నేను నిన్ను విశ్వసిస్తానన్నది ఆ యొక్క చంద్రావతి. అంటే పరమేశ్వరుడు ఆవిడ గుచ్చి ఇచ్చినటువంటి ఆ మల్లెల మాలని తీసుకుని ఆ పాలభాగం మీద ధరించాడు. కాబట్టి ఈ రోజు నుంచి స్వామి ఎవరు శుద్ధస్ఫటిక స్వరూపం, తెల్లగా ఉంటారు. అందుకని ఆయన అర్జున అని పిలిపించుకున్నాడు. అర్జున అంటే అర్థం ఏమిటి? తెలుపు అని అర్థం. అర్జున వృక్షాన్ని తెల్లదనంతో కూడా పోలుస్తారు. అర్జున అంటే తెలుపు రంగు కలిగిన వాడు అని కూడా అర్థం మనకి నిఘంటువులలో. అందువల్ల అర్జునుడు ఈ తెలుపుగా స్ఫటికమణి నిభంగా ఉన్నటువంటి ఈశ్వరుడు మల్లికల్ని స్వీకరించాడు. ఎవరి ద్వారా? చంద్రమతి ద్వారా. ఈ చంద్రావతి ఇచ్చినటువంటి ఈ యొక్క మల్లికా దండని తాను స్వీకరించి అర్జునుడల్లా మల్లికా పుష్పాలని ధరించి మల్లికార్జునుడు అయ్యాడయ్యా అని మనకు ఒక కథ చెప్తారు. అంతేకాదు రండి, అక్కడ క్షేత్ర వృక్షం ఏమిటి అంటే అక్కడ గొప్పదైనటువంటిది అర్జున వృక్షమే. మనకి మధ్యార్జున క్షేత్రం అని కూడా ఒక క్షేత్రం ఉంది. ఈ మధ్యార్జున క్షేత్రము అక్కడ కూడా ఈ యొక్క అర్జున వృక్షమే అక్కడ క్షేత్ర వృక్షంగా ఉన్నది. కానీ ఇక్కడ అర్జున వృక్షంగా సాక్షాత్తుగా పరమేశ్వరుడు ఉన్నాడు. అందుకనే సంధ్యారంభ విజృంభితం అని శంకరాచార్యులు వారు చెప్పినప్పుడు, సంధ్యారంభ విజృంభితం శృతిశిర స్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామం అసకృత్ తద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు. ఆ మహాలింగం ఎలా ఉన్నదయ్యా? మల్లికలు అనేటటువంటి మల్లె తీగ చేత చుట్టబడినటువంటి అర్జున వృక్షము, ఆయనే పరమేశ్వరుడు. ఇప్పటికీ వృద్ధ మల్లికార్జునుడు అని ఒక దేవాలయం ఉంది. మల్లికార్జునుడు దర్శనం చేసుకుని బయటికి వచ్చేసి ఎడం పక్కకి తిరిగి బయటికి రాగానే మల్లె తీర్థం అని ఉంటుంది. మల్లెల తీర్థం, ఆ నీటితోనే అభిషేకం చేసేది ఈ యొక్క మా చంద్రావతి. ఆ పక్కనే వృద్ధ మల్లికార్జున స్వామి దేవాలయం ఉన్నది. ఇప్పటికీ ఏం చెప్పారంటే శాస్త్రవేత్తలు, ఈ వృద్ధ మల్లికార్జున లింగం ఒక ఫాజిల్ అండి అని చెప్పారు. ఫాజిల్ అంటే ఎంతో కాలంగా ఉండిపోయి చెట్టు యొక్క బెరడు రాయి కింద మారిపోయింది. అంటే అర్జున వృక్షం మద్ది చెట్టు యొక్క ఫాజిల్ కింద మారిపోయినదే ఈ యొక్క వృద్ధ మల్లికార్జున లింగము అని చెప్పారు వాళ్ళు. దాని మీద శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేసి, అందువల్ల అది చాలా పురాతనమైనటువంటి లింగం. అది కూడా మల్లికార్జునుడే ఒక రకానికి చెప్పాలి అంటే మనకి.
అంతేకాదు అక్కడ అమ్మవారు ఎలా వెలిశారు పరమేశ్వరుడితో అని మనం బయటికి వచ్చేసి లింగాన్ని దర్శనం చేసుకుని మల్లికార్జున లింగాన్ని బయటకు వచ్చి ఇలా ఎడం వైపుకు తిరగగానే అర్ధనారీశ్వర దేవాలయం ఉంటుంది మనకి. ఈ అర్ధనారీశ్వర స్వరూపంలో పరమేశ్వరుడు అమ్మవారు కలిసి ఒకే రూపంలో ఉంటారు. కానీ శ్రీశైలంలో ఉన్నటువంటి అర్ధనారీశ్వర స్వరూపం పరమేశ్వరుడు అమ్మవారికి సగభాగం ఇచ్చిన స్వరూపం కాదుట, అర్ధనారీస్వరూపము అన్నారు. అక్కడ మీరు బాగా కనుక గమనిస్తే అక్కడ బయట నంది ఉండదు, ఆ అర్ధనారీశ్వర దేవాలయానికి ఎదురుగుండా సింహం ఉంటుంది. అంటే అక్కడ అమ్మవారు మల్లికార్జునుడితో కలిసి ఎలా వెలిశారు అంటే అర్ధనారీశ్వరిగా వెలిశారు. మీరు గట్టిగా పట్టుకోండి. ఎందుకంటే మేము శ్రీశైలంలో ప్రవచనం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ధర్మకర్తకి ఈవో గారికి మొత్తం వీళ్ళందరికీ కూడా ఒక మాట చెప్పాను. అయ్యా ఇక్కడ ఉన్నవాళ్ళు స్వామివారు అమ్మవారు అర్ధనారీశ్వరిని శ్రీశైలఖండం స్కాంద పురాణంలో చెప్పబడింది, మీరు అర్ధనారీశ్వరుడని రాశారు, అది తీసేయండి అర్ధనారీశ్వరి అని పెట్టండి అని. తర్వాత అప్పుడు వాళ్ళు మార్చారు, ఇప్పుడు మరి ఇప్పుడు ఉన్నవాళ్ళు ఉంచారో లేదో మనకు తెలియదు. అయితే చూడండి, అర్ధనారీశ్వరిగా అమ్మవారు వచ్చి వెలిశారు. మరి పైన ఉన్నటువంటి ఎవరు వారు? శక్తి స్వరూపంగా వచ్చింది భ్రమరాంబికాదేవి. అష్టాదశ శక్తిపీఠాల్లో అమ్మవారు మెడపడినటువంటి ప్రదేశం అది. పూర్వం అరుణాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉంటే వాణ్ణి సంహారం చేయడానికి తుమ్మెదల రూపంలో వచ్చి అమ్మవారు వాణ్ణి సంహారం చేసి అక్కడ గొప్పదైన ఉగ్రరూపంగా వెలిస్తే ఆవిడ ఉగ్రకళలన్నింటినీ తగ్గించి ఎదురుకుండా శ్రీచక్రంలో బంధింపజేసి సౌమ్యమూర్తి కింద మార్చారు శంకరాచార్యులు వారు. అందుకని ఆవిడ ఎదురుకుండా శ్రీచక్రం ఉంటుంది ఇప్పటికీ కూడా. ఆవిడ పైన వెలిసింది, మల్లికార్జునుడు కింద మనకి దర్శనమిస్తాడు. అందువల్ల ఆవిడ దగ్గర ఎప్పుడూ ఇప్పటికీ కూడా తుమ్మెదల యొక్క నాదం వినిపిస్తూ ఉంటుందని మనకి చెప్తూ ఉంటారు పెద్దలు. అందువల్ల ఎదురుగుండా శ్రీచక్రం ఉంటుంది, అది శంకరాచార్యులు వారు వేసింది. ఆవిడకి ఏదైనా అర్చన కుంకుమార్చన చేయాలంటే ఆ యొక్క అందులోనే చేస్తూ ఉంటారు భక్తులు. కాబట్టి ఈ విధంగా అమ్మవారు శక్తి స్వరూపం, శక్తి ఇక్కడ ఈశ్వరుడు, అష్టాదశ శక్తిపీఠం, ఇక్కడ జ్యోతిర్లింగము రెండూ కలిసి వచ్చినటువంటి ప్రదేశము మనకి. ఇలా 3 చోట్ల ఉందండి శక్తి స్వరూపము ఈశ్వరుడు కలిసి. ఎక్కడన్నారు? కాశీలో విశ్వేశ్వరుడు ఉన్నాడు, ఇక్కడ ఈయనున్నాడు మల్లికార్జున లింగం, ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు ఉన్నాడు. కాబట్టి చూడండి, ఈ విధంగా అమ్మవారు ఇక్కడ ఆవిర్భవించింది శక్తి స్వరూపంగా. కాబట్టి ఇన్ని రకాలుగా చెప్పుకుంటూ వెళ్తే అక్క మహాదేవి అనే మహానుభావురాలు, ఆవిడ గురించి కూడా మనం చెప్పుకోవాలి. అయితే సమయం లేదు కానీ ఆ క్షేత్రానికి ఎంతోమంది, పాల్కురికి సోమనాథుడని ఎంతో గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా క్షేత్రంలో వసించి శ్రీశైల మహాక్షేత్ర వైభవం అని అక్కడ చెప్పాను 3 రోజుల పాటు శ్రీశైలంలో నేను. అది చెప్పినప్పుడు ఈ క్షేత్ర వైభవాలన్నింటి గురించి చెప్పుకోవడం జరిగింది. అలాంటి గొప్పదైనటువంటి జ్యోతిర్లింగ క్షేత్రములలో గొప్పదైనటువంటి లింగం ఈ యొక్క జ్యోతిర్లింగ మల్లికార్జున జ్యోతిర్లింగం. అయితే 3వ లింగంలోకి వచ్చేటప్పటికి అవంతికాయాం, ఇక్కడ అవంతిక అనేటటువంటి పట్టణంలో ఉజ్జయిని అనేటటువంటి పట్టణం ఉన్నది. ఈ యొక్క ఉజ్జయినిలో ఉన్నటువంటి మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఏదైతే ఉన్నదో ఇది 3వ జ్యోతిర్లింగం అన్నారు. ఇక్కడ శంకరాచార్యులు వారు అంటారు, అవంతికాయాం భీతావతారం ముక్తి ప్రధానాయ చ సజ్జనానాం అకాల మృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాళ మహాసురేశం. అపమృత్యువుని ప్రోగొడతాడటండి స్వామి. కాళము అంటే కాలస్వరూపమే. ఆయన ఎప్పుడు ఆవిర్భవించాడో ఎవరికీ తెలియదు. ఎంతోమంది రాజులు వచ్చి వెళ్ళిపోయారు కానీ ఆయన అలాగే ఉన్నాడు. మన అపమృత్యువులు ఏదైనా ఉంటే జాతకాల్లో వెళ్ళి ఆయన్ని ప్రార్థన చేస్తే తప్పకుండా అనుగ్రహిస్తారు స్వామి. మీరు గుర్తుపెట్టుకోండి, 3వ జ్యోతిర్లింగాన్ని గురించి ప్రార్థన చేస్తూ ఆయన ప్రారంభం చేస్తాడు. ఈ యొక్క ఋషులందరికీ సౌనకుడు చెప్తున్నాడు, సూత మహర్షి, అవంతి నగరీ రమ్య ముక్తిదా సర్వదేహినాం శివప్రియ మహాపుణ్య వర్తతే లోకపావని. ఈశ్వరుడికి చాలా ఇష్టమైన క్షేత్రాల్లో ఇదొకటి అవంతి. ఎందుకని? ఇది అందున దీనికో విశేషం కూడా ఉన్నది. 7 మోక్షపుర క్షేత్రాల్లో ఇదొకటి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక. ఈ అవంతికనే అవంతి ఖండము అని ఒక స్కాంద పురాణంలో ఒక భాగం. ఈ అవంతి ఖండంలో గురించి చెప్తూ ఒక్కొక్క క్షేత్రము తీర్థం గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఈ అవంతి ఉజ్జయిని క్షేత్రం చుట్టూరా ఉన్న మిగతా తీర్థాలు క్షేత్రాల గురించి వ్యాసుల వారు. నిజానికి వ్యాసుల వారు మనకి ఇచ్చినటువంటి సంపద ఏమిటో చెప్పనండి, స్కాంద పురాణమే.
ఆసేతు హిమాచలం వరకు ఉన్నటువంటి గొప్ప గొప్ప క్షేత్రాలు, ఆ తీర్థాలు, ఆ వైభవాలు ఉన్నది ఉన్నట్లుగా మనకు అందించారు స్వామి. మీకు గొప్పదైన ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ఇప్పటికీ పురాణంలో చెప్పిన తీర్థాలు, క్షేత్రాలు మనకి కనిపించడమే. ఇప్పటికి చాలా వరకు లుప్తమైపోయాయి, కానీ ఇప్పటికీ ఆ శక్తి, ఆ స్వరూపాలు మనం వెళ్తే ఆ క్షేత్రాల్లో మనకి కనిపిస్తున్నాయి. మీరు కాశీ వెళ్ళండి, కాశీఖండంలో చెప్పిన తీర్థాలు చాలా వరకు ఇప్పుడు ఉన్నాయి. ఆ దేవతలు కూడా, ఆ విశ్వేశ్వరుడు లింగాలు, ఎన్నో రకాల లింగాల గురించి చెప్తాడు, అవన్నీ కూడా ఇప్పటికీ ఉన్నాయి. అంటే వ్యాసుడు ఎంత గొప్ప తాత్వికమైనటువంటి విధానంలో మన క్షేత్ర వైభవాల్ని మనకు అందించారో చూడండి. ప్రభాస ఖండము అనే ఒక ఖండం, ప్రభాస క్షేత్రం గురించి, వాటిలో ఉన్న క్షేత్రాల గురించి, ద్వారకా విశేషాల గురించి అన్నీ అందులో ఉంటాయి. శ్రీశైల ఖండం అని శ్రీశైల క్షేత్రం గురించి, భీమఖండం అని దాక్షారామ భీమేశ్వరు చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాల గురించి అన్నీ చెప్పాడు. అలాగే గోదావరి ఖండం అని గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న తీర్థాల గురించి అన్నింటి గురించి చెప్పుకుంటూ వెళ్ళాడు. అలాగే కాంచీ క్షేత్ర వైభవం అని చెప్పి కాంచీ ఖండం అని కాంచీ క్షేత్రానికి చుట్టుపక్కల ఉన్న దేవాలయాలన్నింటి గురించి చెప్పుకుంటూ వెళ్ళాడు. ఇలాగా భారతదేశంలో ఉన్న ముఖ్య పట్టణాలు, వాటి తీర్థాలు, క్షేత్రాలు అన్నీ కూడా మనకి పురాణాల ద్వారా ఇవ్వబడ్డాయి. ఇప్పటికీ చాలా ఉన్నాయి. కాబట్టి అల్లవంటి వాటిల్లో ఈ అవంతి క్షేత్రం చాలా గొప్పది, ఉజ్జయిని అని పిలువబడుతున్నది. ఈ అవంతి క్షేత్రంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు మహాకాల స్వరూపుడు, ఆయనకి చాలా ఇష్టమైన ప్రదేశం ఈ అవంతి. గుర్తుపెట్టుకోండి, ఆ యొక్క అవంతి క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. ఆయన పేరు వేదప్రియుడు అని ఆయనకి పేరులోనే ఉందిగా. ఆయనకి వేదములంటే చాలా ఇష్టం, అన్ని వేదాలు నేర్చుకున్నాడు. నిరంతరము ఆ వేదాలని అనుష్ఠాన పర్యంతము తెచ్చుకున్నటువంటి వాడు. చక్కగా శివుణ్ణి రోజూ కూడా ప్రార్థన చేస్తూ పూజిస్తూ ఉండేటటువంటి వాడు. వేదమునందలి అభిరుచి కలిగినటువంటి ఈ బ్రాహ్మణోత్తముడికి అనేక గుణాలు కలిగినటువంటి 4 కుమారులు పుట్టారు. అంటే ఈయనకి ఎన్ని గుణాలు ఉన్నాయో కొడుకులకి కూడా అన్ని గుణాలు ఉన్నాయి. అలాంటి తండ్రి అదృష్టవంతుడేగా నిజానికి చెప్పాలంటే. కాబట్టి ఆయన 4 కొడుకుల్ని కన్నాడు. పెద్ద కుమారుడి పేరు దేవప్రియుడు, రెండవ వాడి పేరు ప్రియమేధుడు, మూడవ వాడి పేరు సుకృతుడు, 4వ వాడి పేరు ధర్మవాహి, 5వ వాడి పేరు నలుగురిని కని 4గురిని కూడా వేద విద్యలందరినీ కూడా నేర్చుకునేలా చేశాడు. నేర్చుకునేలా చేసి వాళ్ళు దినదిన ప్రవర్ధమానం అయ్యారు 4 పుత్రులు కూడా. చూడండి, తండ్రికి ఎంతటి శివభక్తి ఉన్నదో వీళ్ళ 4గురికి కూడా అంత శివభక్తి ఉన్నది. చూడండి, ఒకరోజు తదా తేషాం గుణస్తత్ర వర్ధంతే స్మ సుఖావహ, వీళ్ళందరూ కూడా వర్ధిల్లారు, బ్రహ్మ తేజస్సుతో వర్ధిల్లారటండి. ఎందుకని? ఎవరైతే వేదం నేర్చుకుని దాన్ని అనుష్ఠాన పర్యంతం తెచ్చుకుంటారో వారి యందు బ్రహ్మ తేజస్సు పొడచూపుతుంది. ఈ బ్రహ్మ తేజస్సు వల్ల కలిగే లాభం ఏమిటన్నారు? ఏమిటి అంటే ఈ విషయమే చెప్తున్నాను వినండి అయ్యా. ఆ బ్రహ్మ తేజస్సు వల్ల, శివ ఆరాధన వల్ల వాళ్ళు పొందినటువంటి గొప్పదైన ఫలితం గురించి నేను చెప్తున్నాను వినమన్నాడు. రత్నమాల పర్వతం అనేటటువంటి ఒక పర్వతం ఉంది ఈ అవంతి క్షేత్రానికి దగ్గరలో. ఈ రత్నమాల పర్వతం మీద బలవంతుడైనటువంటి రాక్షసుడు ఒకడు ఉన్నాడు, వాడి పేరు దూషణుడు అన్నారు. ఈ దూషణుడు బ్రహ్మగారి వల్ల వరాలు పొంది దేవతలందరినీ ఇబ్బందులు పెడుతున్నాడు. ఆ దేవతలను ఇబ్బంది పెట్టడం అంటే అర్థం ఏమిటి? భూలోకంలో ఉన్నటువంటి పుణ్య కార్యక్రమాలు ఏమీ జరగకుండా చూసుకుంటున్నాడు. దానివల్ల దేవతలకు బలం తగ్గిపోతుంది. పుణ్య కార్యక్రమాలు జరగకపోతే వాళ్ళు శక్తిహీనులు అవుతారు. కనుక భూలోకంలో పుణ్య కార్యక్రమాలు జరిగితే వాళ్ళకి బలం పెరుగుతుంది, మనల్ని అనుగ్రహిస్తారు దేవతలు. అయితే ఇక్కడ అది జరగకుండా చేస్తున్నాడు ఈ యొక్క దూషణుడు అనేటటువంటి రాక్షసుడు. వాడు అన్ని లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా చెడగొట్టాడు. భూలోకంలో అన్ని రాజ్యాల్లో ఉన్నటువంటి ధర్మాన్ని కూడా క్షీణింపజేశాడు. సింహం కుందేల్ని నాశనం చేసినట్లుగా ధర్మాన్నంతటినీ వీడు నాశనం చేస్తున్నాడు అంటాడు వ్యాసుడు. నాశనం చేస్తే ఆ కాలంలో ఒక్క అవంతికా క్షేత్రం తప్ప మిగతా క్షేత్రాలన్నీ ధర్మ విహీనం అయ్యాయి అన్నాడు. ఒక్క అవంతికా క్షేత్రం మాత్రం బాసిల్లుతోంది చాలా చక్కగా. ఈ బాసిల్లుతున్న అవంతికా క్షేత్రాన్ని చూసి ఆశ్చర్యపోయి ఇప్పటి వరకు ఈ క్షేత్రాన్ని ఎవడూ కూడా ముట్టుకోలేనట్టున్నది, కాబట్టి దీన్ని వెంటనే నాశనం చెయ్యాలి, ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరికీ హాని చెయ్యాలి అని అనుకున్నాడు. అదేమిటండి, నాశనం చేయాలనుకుంటే గ్రామాన్ని, ఊరిని నాశనం చేయాలి, కానీ బ్రాహ్మణుల్ని నాశనం చేయడం ఎందుకు? అంటే ఒక్క బ్రాహ్మణుడి వల్లే ఆ తేజస్సు, ఆ శక్తి ఆ ఊరికి లభిస్తున్నదయ్యా. ఎందుకు? వాడు చేసే అనుష్ఠానం వల్ల, వాడు చేసేటటువంటి మంత్రోపాసన వల్ల. అందువల్ల ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ బ్రాహ్మణులు కనుక నా మాట వినకపోతే వాళ్ళందరినీ సంహారం చేస్తాను. వాళ్ళు సుఖంగా బతకాలి అని అనుకుంటున్నారే అనుకో, నేను చెప్పినట్టు వాళ్ళు వింటారు అన్నాడు.
ఈ రాక్షసుడు దూషణుడు. వెంటనే వాళ్ళ మీద దండయాత్ర చేయించాడు. చూడండి, 4 రాక్షసులు వచ్చి మొత్తం ఈ అవంతి నగరాన్ని అంతటినీ కూడా చుట్టుముట్టారు సైన్యంతో. 4 దిక్కులా 4 రాక్షసులు సైన్యంతో చుట్టుముట్టి ఆ ప్రజల్ని హింసించడం ప్రారంభం చేశారు. ఎప్పుడైతే ప్రజలందరూ హింసకు గురయ్యారో వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ 4 బ్రాహ్మణుల దగ్గర వెళ్ళి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి అంటున్నారు, స్వామినః కిమ్న కర్తవ్యం దుష్టాశ్చ సముపాగతాః. ఈ దుష్టులు మన ఊరి మీద పడి మనల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నారయ్యా, మనల్ని రక్షించేవారు మీరే మమ్మల్ని ఆదుకోవాలి అన్నారు. వాళ్ళు ఊరి మీదకి వచ్చారన్న విషయము వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారన్న విషయం కూడా వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు చేస్తున్నటువంటి పార్థివలింగారాధన నుండి వాళ్ళు పక్కకి తప్పుకోలేదు అన్నారు. ఎందుకుట? పరమేశ్వరుడు అనేవాడు ఒకడున్నాడు, ఆయన మనల్ని రక్షిస్తాడు, ఆయన చూసుకుంటాడు, ఆయన రక్షణే మాకు కొరవడిన రోజు మేము కాదు కదా ఒక చీమ చేతిలో మేము చచ్చిపోతాము. రాక్షసుడు చంపడం కాదు, వచ్చి ఒక చీమ చాలు మేము చచ్చిపోవడానికి, ఆయన రక్షణలో ఉన్నాం కాబట్టే మేము ఇలా ఉన్నాము అనే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగిన వారు ఈ బ్రాహ్మణ పుత్రులు. అమ్మా, మీరందరూ వచ్చారు మా దగ్గరికి, ప్రార్థించారు, కానీ మా దగ్గర ఎటువంటి ఆయుధాలు లేవు వాళ్ళని చంపడానికి. మా శక్తితో పోల్చుకుంటే వాళ్ళ శక్తి చాలా గొప్పది. కానీ మీకు ఒక విషయం చెప్తాం వినమండి అన్నారు ఈ ప్రజలందరితో. ఈ బ్రాహ్మణులు, ఎవడైనా సామాన్యమైన ఒక మానవుడు ఎవయ్యా నన్ను కాపాడండి అని ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చెయ్యి చాస్తే, అతడు అనుగ్రహిస్తే, మిమ్మల్ని నేను కాపాడుతాను అని అభయం ఇస్తే, వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత అంతా ఎవరిది? ఎవడైతే అభయం ఇచ్చాడో వాడిది. ఒకవేళ వాళ్ళని వీడు కనుక రక్షించలేకపోతే అప్రతిష్ట పాలయ్యేవాడు ఎవడు? అభయం ఇచ్చి రక్షించలేనటువంటి వాడు. అపకీర్తి అలాగే దోషము కూడా ఎవరికి కలుగుతాయంటే, నేను నిన్ను కాపాడతాను అని అభయం ఇచ్చి ఎవడైతే చేయలేకపోయాడో ఆ వాడికి కలుగుతుంది దోషం. కానీ మనందరికీ అభయం ఇచ్చి దీవించే అనుగ్రహించే పరమేశ్వరుడు ఎవరు? ఈయన. ఈ పరమేశ్వరుడికి మనం శరణు వేయడం, ఆయన్ని ఓడించగలిగిన వాడు ఎవడుంటాడమ్మా? ఆయన్ని ఎదిరించగలిగిన వాడు ఎవడుంటాడు? కాబట్టి ఇక్కడ శివుడు ఉండగా ఎటువంటి హాని మనకి కలుగుతుందో చెప్పండి మీరు అన్నారు. వాళ్ళకి ఎంత నమ్మకమో చూడండి పరమేశ్వరుడి మీద. ఈ నమ్మకం ఉండాలి. పరమేశ్వరుడు మనకు కనిపించట్లేదంటే మనకు ఉన్నాడో లేడో అనే భ్రాంతి ఎప్పుడూ ఉంటుంది. కానీ లేదు, ఆయన ఉన్నాడు, ఆయన మమ్మల్ని రక్షిస్తాడు. ఈ పూనిక వాళ్ళకి కలిగిందండి. ఈ పూనిక కలిగిన రోజు నువ్వు దుఃఖాలు వస్తే కురుంగిపో. ఏమో ఎందుకు పరమేశ్వరుడు నాకు ఈ పరీక్ష పెడుతున్నాడు, ఆయన నన్ను ఉద్ధరించడానికే ఈ పరీక్ష పెట్టకపోతే నేను ఆయన ముందు రోజు ఆయన ముందు నేను వెళ్ళి నమస్కారం చెయ్యనేమో అని నన్ను ఇలా ఉంచుతున్నాడేమో అనే భావన కలగాలి. కుంతీదేవి శ్రీకృష్ణుడితో అన్నది, ఈ పాండవుల మీద యదువంశం వారి మీద మోహాన్ని విచ్ఛేదనం చేయవయ్యా, మాకు ఇంకా కష్టాలు కలిగేలా చేయి కృష్ణ అన్నది. ఎందుకు కష్టాలు కలగడం అంటే, కష్టాలు ఉన్నప్పుడే నువ్వు గుర్తెట్టుకుంటాను నిన్ను, కష్టాలు లేకపోతే ఒకవేళ నిన్ను మర్చిపోవచ్చు మేము, కష్టాలుంటే నిన్ను మర్చిపోవడానికి వీలు లేదు మాకు, కాబట్టి మాకు కష్టాలే కలిగించు, మేము నిన్ను ఎప్పుడూ నిరంతరం తలుచుకుంటాం అంది. పరమేశ్వరుడు మనకి కష్టాలు పెట్టినా పరమేశ్వరుడు మన మంచి కోసమే పెడుతున్నాడేమోనని పరమేశ్వరుడి మీద భారం వదులు, పరమేశ్వరుడు నిన్ను అనుగ్రహించి తీరుతాడు. ఆ నమ్మకం ప్రధానం. ఈ వీళ్ళకి అది ఉన్నది బ్రాహ్మణ పుత్రులకి. వాళ్ళన్నారు, శివో రక్షాం కరోత్ తద్ అసురాణం భయత ప్రభు నాణ్యథ శరణంలోకే భక్తవత్సల లతశివాత్. ఈనాడు రాక్షస భయం నుండి మనల్ని శివప్రభు అయినటువంటి పరమేశ్వరుడే రక్షిస్తాడు. లోకంలో భక్తవత్సలుడైన శివుడి కంటే భిన్నంగా మరొకటి లేదు అని తీర్మానం చేశారు వాళ్ళు. అంతేకాదు, బ్రాహ్మణులు విరుచుకుపడుతూ ఉంటే ఈ రాక్షసులందరూ కూడా వీళ్ళని చంపండి, వధించండి అని దూషణుడు వేగంగా వీళ్ళ మీదకి వస్తున్నట్ట. వీళ్ళ మాట్లాడిన మాటలన్నీ దూరం నుంచి విన్నాడు దూషణుడు. కొంతమంది వెళ్ళి భటులు వెళ్ళి చెప్పారు, ఇలా మాట్లాడుతున్నారండి వాళ్ళు అని. వెంటనే వీళ్ళందరినీ చంపేయండి అన్నట్ట దూషణుడు. వేగంగా వెళ్ళిపోతుంటే వాళ్ళు ఏమాత్రము కదలకుండా వాళ్ళు కత్తెత్తేసారు, వచ్చి తల నరికేయడానికి సిద్ధపడ్డారు ఈ బ్రాహ్మణులు నలుగురిని. ఎందుకు? ఈ నలుగురిని లేపేస్తే మిగతా వాళ్ళందరూ కూడా వశమైపోతారు, అన్ని ధర్మాలు వదిలేస్తారు వాళ్ళు.
వీళ్ళ నలుగురు వల్ల వీళ్ళందరూ కూడా ధర్మాన్ని విడిచిపెట్టట్లేదు. ఎక్కడ శివనామము శివ పూజ నిరంతరము జరుగుతాయో అక్కడ అధర్మానికి తావు లేదండి. అది ఎప్పుడైతే వదిలేస్తామో అక్కడ అధర్మం వచ్చి చేరుతుంది. అందువల్ల ఇక్కడ ఏం జరుగుతుంది, వాడు వచ్చి చంపినా అది శివానుగ్రహమే, మేము పరమేశ్వరుడు తప్ప మాకు మరొక అనుగ్రహం లేదని వాళ్ళు పరమేశ్వరుడి మీదే దృష్టి పెట్టి కూర్చున్నారట కదలకుండా. అక్కడ చూడండి, వాళ్ళు వచ్చి పైకి వచ్చి ఇలా కత్తెత్తారు. ఈలోపు అక్కడ ఒక విచిత్రమైనటువంటి సన్నివేశం జరిగిందంటున్నారు. ఏమిటది అంటే, అలా యావత్స దుష్టాత్మా హంతుమైచ్చ ద్విజాంశ్చతాన్ తావశ్చ పార్థివస్థానే గర్త ఆసీత్స శబ్దక. వాళ్ళు పార్థివలింగాన్ని పెట్టి పూజిస్తున్నారు. మీలాగా పెద్ద పెద్ద పార్థివలింగాలు పెట్టుకుని వాళ్ళు పూజ చేస్తున్నారు నలుగురు కూడా. ఈ పార్థివలింగం ఒక్కసారిగా పెద్ద శబ్దం చేసిందిటండి. ఆ పార్థివలింగం ఉన్న ప్రదేశం దగ్గర పెద్ద శబ్దం వచ్చిందిట. ఆ శబ్దం వచ్చి అక్కడ పెద్ద గొయ్య ఒకటి ఏర్పడింది అన్నారు. ఆ పార్థివలింగం కనిపించకుండా పోయింది. ఆ ప్రదేశంలో ఒక పెద్ద గొయ్య వచ్చిందిట. వస్తే చూడండి, గర్తా తత్ సముత్పన్న శివో వికట రూపధృక్కు. ఆ యొక్క కొండల్లో నుంచి, ఆ గోతిలో నుంచి ఒక పెద్ద వికృత రూపంలో పరమేశ్వరుడు పైకి ఉద్భవించాట. ఒక్కసారిగా వాళ్ళందరూ చూస్తూ ఉండగా ఆ భక్తుల్ని అనుగ్రహించడం కోసం స్వామివారు ఆ గోతిలో నుంచి పైకి వచ్చారు. తావశ్చ పార్థివస్థానే మహాకాల ఇది క్షాదో దుష్టాంత సతాంగతి. పైకి ఒక్కసారి లేచాయినా ఈ దుష్టులందరికేసి ఒక్కసారి తీక్షణంగా చూశారట. చూసి మహాకాల సముత్పన్నో దుష్టానాం త్వాదృశామహం కలత్వాం బ్రాహ్మణానాం హి సమీపాద్ధురతో వ్రజ. ఈ స్వరూపాన్ని చూడగానే ఈ బ్రాహ్మణుల దగ్గర నుంచి దూరంగా పారిపోయారు ఈ రాక్షసులందరూ కూడా. ఇచ్చుక్త్వా హూం కృతేనైవ భస్మస్యాత్ కృతవాంస్తథా. ఒక్కసారి హూంకారం చేశారట శంకరుల వారు. పైకొచ్చి మహాకాల స్వరూపాన్ని, ఒక వికృతమైన స్వరూపాన్ని పొంది హూంకారం చేయగానే మూడవ నేత్రాన్ని తెరిచి ఉన్న వాళ్ళందరినీ కూడా భస్మం చేశారు. ఈ భస్మం చేసినప్పుడు అక్కడున్న దూషణుడనే రాక్షసుడితో సహా మిగతా సైన్యం అంతా భస్మ రాసులైపడిపోయింది. ఒక్క తన భక్తుడి జోలికి వచ్చాడు అని తెలుసుకున్న వెంటనే పరమాత్మ ఒక మహాకాల స్వరూపాన్ని పొందాడయ్యా. చూడండి, ఇలా సంహారం చేయగానే దేవదుందభయోహోరేదు, దేవదుందుబులు మోగాయిటండి. పుష్పవృష్టి సతాంహత, అక్కడ గొప్పదైనటువంటి పుష్పవృష్టి కురిసిందిటండి. దేవా సమాయాహ, దేవతలందరూ కూడా అక్కడికి చేరుకున్నారట. సర్వే హరిబ్రహ్మదయాస్తథా, హరి బ్రహ్మ మొదలైన వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారట. వచ్చి అందరూ నమస్కారం చేశారు చేతులు జోడించి. ఎవరికి? ఆ ప్రత్యక్షమైనటువంటి పరమేశ్వరుడు యొక్క స్వరూపానికి. బ్రాహ్మణాశ్చ సమాస్వాస్య సుప్రసన్నా శివాస్వయం వరం బ్రూతేది చోవాచ మహాకాలో మహేశ్వర. శివుడు స్వయంగా బ్రాహ్మణులు నర్చినటువంటి ఆ యొక్క తపస్సుకి, వారు చేసిన ధైర్యాన్ని వాళ్ళందరూ కూడా చెప్పి, వాళ్ళందరికీ అక్కడ చెప్పి పరమేశ్వరుడు వరం కోరుకోండి అయ్యా అని ఆ బ్రాహ్మణుల్ని వరాన్ని కోరుకోమని అడిగితే ఆ బ్రాహ్మణులు చేతులు జోడించి పరమేశ్వరుడికి అంటున్నారటండి, మహాకాల మహాదేవ దుష్టదండకర ప్రభో ముక్తిం ప్రయచ్చన శంభోహో సంసారాంబుతిత శివ. పరమేశ్వర, నువ్వు అనుగ్రహించావు మమ్మల్ని, ఈరోజు సంసార సముద్రం నుంచి మమ్మల్ని కడదేర్చి మాకు ముక్తిని ప్రసాదించవయ్యా అని కోరుకున్నారు. కోరుకుంటే అప్పుడు ఈశ్వరుడు లోకరక్షణార్థం మీరు ఇక్కడ స్థిరంగా ఉండి మమ్మల్ని అందరినీ అనుగ్రహించండి అని కూడా వాళ్ళు కోరుకున్నారు. కోరుకుంటే పరమేశ్వరుడు ఆ భక్తులను నలుగురిని కూడా అనుగ్రహించి వాళ్ళని తనలోకి ఐక్యం చేసుకుని, మీరు అడిగినట్లుగానే నేను ఇక్కడ మహాకాలుడు అనేటటువంటి పేరుతో విస్తరిస్తాను, అనుగ్రహిస్తాను అని చెప్పి స్వామివారు ఆ గోతిలోనే జ్యోతిర్లింగంగా వెలిస్తే మహాకాళేశ్వరో నామ శివఖ్యాతశ్చ భూతలే తం దృష్ట్వా నభేద్ స్వప్నే కించిత్ దుఃఖమపి ద్విజాః. చూడండి, శివుడు భూలోకంలో మహాకాళేశ్వరుడు అనే పేరుతో ప్రఖ్యాతి వహించాడు. అక్కడ ఆయన దర్శించినటువంటి వారికి, ఎవరైతే ఆ మహాకాళేశ్వరుని దర్శిస్తారో వారికి స్వప్నంలో కూడా దుఃఖం అనేటటువంటిది రాదు. అంతటి మహాత్ముడైన ఆయన బ్రాహ్మణులందరూ ముక్తి పొందగానే ఆ శివలింగం ఆ గోతిలో వెలిసిందిట. ఎంత వెలిసిందన్నారు, ఆయన యొక్క పీఠం, ఆధార పీఠం పానుమట్టం 4 దిక్కులా వ్యాప్తి చెందిందిటండి. క్రోసు దూరం వైపు అంత పెద్ద లింగం కింద ఆవిర్భవించాట ఆయన మొట్టమొదటి ఆవిర్భవించినప్పుడు. తర్వాత దేవతలు అనుగ్రహంగా కోరితే అందరి పూజకి వీలుగా అక్కడ ఒక జ్యోతిర్లింగ స్వరూపంగా మళ్ళీ ఆయన ప్రాదుర్భవించాడు. ఈ విధంగా మహాకాళేశ్వరుడి ఆవిర్భావం చాలా గొప్పదయ్యా అంటే, అయ్యా ఈ క్షేత్రం చాలా మోక్షపురి అని చెప్తారు కదా, ఈయన చేసిన ఇంకా లీలలు ఏమైనా ఉంటే మాకు చెప్పండి ఈ క్షేత్రంలో
అని అడిగితే అప్పుడు చెప్తున్నాడు ఆయన, పూర్వం ఇక్కడ చంద్రసేనుడు అనేటటువంటి ఒక మహారాజు గారు ఉండేవారు. ఈ సేనుడికి శివుడి యొక్క పార్శ్వదుల్లో ప్రముఖుడైనటువంటి మణిభద్రుడు అనేటటువంటి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఏమండి, చంద్రసేనుడు అనేటటువంటి ఈయన రాజువు మానవుడు, మణిభద్రుడు అంటే శివుడి ప్రమదగణాల్లో ఒకడు, ఆయనతో ఈయనకి స్నేహం ఎలా వచ్చిందండి అనుకోవచ్చు మీరు. ఆ కాలంలో దేవతలకి మనుష్యులకి స్నేహాలు ఉండేవండి. అందువల్ల మణిభద్రుడు స్నేహితుడు. ఆయన ఒక రోజు ఏం చేశాడంటే ఒక చింతామణి అనేటటువంటి ఒక మణిని బహుమతిగా ఇచ్చాడు ఈ చంద్రసేనుడికి. ఆయన దాన్ని మెళ్ళో ధరించాడు. అది ఏదైనా మిగతా ధాతువులకి కనుక తగిలితే అది బంగారం కింద మారిపోతూ ఉండేది, అంత శక్తివంతమైన మణి అది. ఈ మణి మీద మిగతా రాజులందరికీ కన్నుపడిందండి. వాళ్ళు ఏం చేశారంటే ఇతని దగ్గరికి వచ్చి చాలా స్నేహంగా మాట్లాడుతూ ఆ మణిని ఎలాగైనా డబ్బిచ్చి కొందామంటే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. విఫలమైతే రెండో మార్గం ఏమిటి? దండనం. ఎలాగైనా వశపరుచుకుని రాజ్యం మీద దండెత్తి ఆ మణిని అపహరించాలి. దీనికోసం రాజులు అన్నారు, వాళ్ళు దానికి ఒక మిష పెట్టుకున్నారు, వాళ్ళకి ఒక ధర్మం పెట్టుకున్నారు, దీనికి ఒక పేరు పెట్టుకున్నారండి వాళ్ళు, రాజనీతి అని. రాజనీతిలో ఏమిటి? అపహరించైనా తీసుకోవచ్చుగా, మేము దాన్ని అపహరిస్తాం అనుకున్నారు. దండెత్తి అతన్ని ఓడిస్తాం. ఇప్పుడు ఇతను ఒక్కడైపోయాడు, వాళ్ళందరూ కలిసిపోయారు. ఒకానొక సమయంలో ఉజ్జయిని పట్టణాన్ని అంతటినీ చుట్టముట్టారు వీళ్ళందరూ వచ్చి. 4 వైపులా సైన్యం ఉంది, 4 దిక్కులా. ఊళ్ళో వాళ్ళు బయటికి వెళ్ళడానికి లేదు. ఈ విషయం చంద్రసేనుడికి తెలిసింది. బాధపడ్డాడు. బాధపడి కానీ ఆయన కృంగిపోలేదండి. చూడండి, ఏ అనుగ్రహం వల్ల నేను ఇలా ఉండగలిగానో ఆ పరమేశ్వరుడే నన్ను అనుగ్రహించుగాక అని మహాకాళేశ్వరుడు ఉన్నాడు మన క్షేత్రంలో. ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ తపస్సు చేస్తూ పూజ చేస్తూ దీక్ష తీసుకున్నాడండి. దీక్ష చేసి రోజు ఆ శివాలయంలోనే ఉండి కాళేశ్వరుణ్ణి పూజిస్తున్నాడు. ఇలా పూజిస్తూ ఉండగా అక్కడ అద్భుతం జరిగింది. ఏమిటి అంటే, ఒక పాలు అమ్ముకునేటటువంటి గొల్ల స్త్రీ, పాపం ఆవిడ భర్త పోయాడు, 5 ఏళ్ల బాలుడు ఉన్నాడు ఆవిడికి. ఆ బాలుణ్ణి తీసుకుని కాళేశ్వర దర్శనానికి వచ్చింది. కాళేశ్వర దర్శనానికి వచ్చినప్పుడు ఆ మహాకాళేశ్వరుడికి చంద్రసేన మహారాజు గారు పూజ చేస్తున్నాడు. పూజ చేస్తూ ఉండగా ఈ పూజను అంతటినీ కూడా చూశారు. ఈ స్త్రీ, ఈ పిల్లవాడు ఇద్దరూ కూడా చూశారు. కానీ గొప్ప విషయం ఏమిటో తెలుసా అండి? ఈ పిల్లవాడి యొక్క మనసుకి ఆ జరుగుతున్నటువంటి పూజ హత్తుకుంది. మామూలు స్థితి వేరు, బాల్యం యొక్క స్థితి వేరు. ఎందుకంటే యోగుల యొక్క స్థితి, బాలుల యొక్క స్థితి, పిల్లల యొక్క స్థితి ఒకలా ఉంటుందండి, మీరు గుర్తుపెట్టుకోండి. అందుకనే మనం చేసే పూజల కన్నా వాళ్ళు చేసే పూజలకి వెంటనే భగవంతుడు ఆనందిస్తాడు కూడా. అందుకనే వాళ్ళు అలాంటి పూజలు కనుక చేస్తే మనం వాళ్ళని అభినందించాలి. ఒక రకంగా చెప్పాలి అంటే, కంచి పరమాచార్య స్వామి వారిని, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి కంచిపీఠానికి ఆధిపత్యం వహించినటువంటి మహానుభావుడు ఆయన, ప్రాతస్మరణీయుడు. ఆయన కుంభకోణం వెళ్ళాడు ఒకసారి. కుంభకోణం వెళ్తే కుంభకోణం పీఠంలో లోపల అర్చన పూర్తవుతోంది అప్పుడే. ఈలోపు కొంతమంది పిల్లలు సరదాగా ఒక ఆట ఆడారు. ఏమిటంటే ఆ ఆట, ఒక పల్లకీ సిద్ధం చేసుకున్నారు చెక్క ముక్క తెచ్చి. ఆ పల్లకీలో ఒక మట్టి బొమ్మను తీసుకొచ్చి దేవుడి ప్రతిమని పెట్టారు. ఆ దేవుడి ప్రతిమను పెట్టి దానికి పువ్వులు తెచ్చి పువ్వులు పెట్టి కాగితం వాటితోనే తీసుకొచ్చి పూజలు చేశారు. పూజ చేసి ఇంత రాయి ఇంత పండు దొరికిన పండు తీసుకొచ్చి దాని అక్కడ పెట్టి అవే నైవేద్యం అన్నారు. ఇక వాళ్ళకి మంత్రాలు ఏమొచ్చు? ఓం నమః శివాయ, నమో నారాయణ, ఇవే మంత్రాలు వాళ్ళకి. ఆ పలక్కిని మోస్తున్నారు, ప్రతి వీధి తిప్పుతున్నారు. ఇలాంటి ఆటలు ఇప్పుడు ఈ కాలంలో పిల్లలు ఆడుతున్నారా? లుప్తం అయిపోయాయి ఇవన్నీ కూడా. కానీ చూడండి, ఇలాంటివి పిల్లల్లో గొప్పదైన చైతన్యాన్ని కలగజేస్తాయి. వాళ్ళందరికీ ఆ ఆలోచన బుద్ధి పుట్టింది, మనం ఈ దేవుణ్ణి ఊరేగిద్దాం అనుకున్నారు. కాబట్టి పిల్లలు చేసే పూజను ఎప్పుడూ కూడా మనం అభినందించాలి, వాళ్ళకి కాస్త ఊతాన్ని ఇవ్వాలి. దానివల్ల వాళ్ళు దాన్ని నిజంగా భావన చేసి ఇంకా చెయ్యాలనే భావం వాళ్ళల్లో కలుగుతుంది. అందువల్ల మనమే చేయడం కాదు పూజను, మన పిల్లల చేత కూడా వాళ్ళ చేత వాళ్ళంతటి వాళ్ళు చేసేలాగా మనం వాళ్ళని కాస్త ముందరికి నడిపితే వాళ్ళల్లో కూడా ఈ యొక్క భావాలు మెరుగుపడతాయి. వాళ్ళు వచ్చారు. వస్తూ ఉండగా అప్పుడే పరమాచార్య స్వామి వారు పూజ పూర్తి చేసుకుని ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. ఆ మఠంలో నుంచి బయటకు వచ్చారు. బయటకు వస్తే పిల్లలందరూ కూడా ప్రతి ఇంటి ముందు ఆగుతున్నారు. వాళ్ళు ఇచ్చిన బియ్యం కానీ బెల్లం కానీ తీసుకుంటున్నారు, వాళ్ళకి పువ్వు ఇస్తున్నారు, వెళ్తున్నారు. పరమాచార్య స్వామి వారి యొక్క వస్తున్నటువంటి బాలకులందరినీ చూశారు. ఆ వచ్చి మఠం ఎదురుకుండా ఆగింది ఈ పల్లకి. వెంటనే పరమాచార్య స్వామి వారు
వెళ్ళి ఆ రోడ్డు మీదే పడుకుని ఆ పలక్కీకి సాష్టాంగ నమస్కారం చేశారు. చూడండి ఎంత ఆశ్చర్యమో. ఆయన సాష్టాంగ నమస్కారం చేసి మఠంలో ఉన్నటువంటి అధికారులను పిలిచి మీరందరూ పళ్ళు పువ్వులు తీసుకురండి అని చెప్పి, స్వీట్స్ తీసుకురమ్మండి అని చెప్పి, ఆ స్వీట్స్ అన్నీ కూడా పిల్లలకి పంచిపెట్టి, ఆ పళ్ళన్నీ పిల్లలకి ఇప్పించి, వాళ్ళందరికీ కూడా అక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా సత్కారం చేసి మీరందరూ కూడా దీన్ని ఇలా చెయ్యండి మీరని చెప్పి పరమాచార్య స్వామి వారు వాళ్ళకి ఆ మద్దతు పలికి అక్కడి నుంచి వాళ్ళకి పంపితే వాళ్ళు చాలా ఆనందపడిపోయారు. అంటే ఇక్కడ పరమాత్మ అక్కడ చేసిన వాడి స్థాయి ఏమిటి అన్నది చూడలేదు, వాళ్ళలో ఉన్న భక్తి ఏమిటి అన్నది చూశాడు. అది చాలా ముఖ్యమండి. ఈ పిల్లవాడికి ఆ రాజుగారు చేస్తున్న పూజ చాలా ఆకట్టుకుంది మనసుకి. ఇంటికి వెళ్ళాడు, తల్లి ఇంట్లోకి వెళ్ళింది. ఈ పిల్లవాడి ఇంటికి తోట వైపుకి వెళ్ళి ఒక రాయి తెచ్చుకున్నాడు, మంచి రాయి నున్నగా ఉన్నది. ఆ రాయి పెట్టుకున్నాడు, దాన్నే లింగం అనుకున్నాడు. మహాకాళేశ్వరుడు అన్నాడు. ఆ కాళేశ్వరుడికే పూజ అన్నాడు. రాజుగారు ఏ ఏ పదార్థాలతో పూజ చేశాడో చూశాడు. అస్తయో అర్ఘ్యం సమర్పయామి, గంగాజలం వేశాడుగా, ఈయన నీళ్లు తెచ్చి వేశాడు. పుష్పం వేశాడు, పుష్పాలు లేవు ఈయన దగ్గర. 2 రాళ్ళ ముక్కలు రాళ్ళు తెచ్చాడు ఏరుకుని, ఆ రాళ్లే పువ్వులు అన్నాడు, వేసేశాడు. అంతే. అక్కడి నుంచి వచ్చాడు. గంధం అన్నాడు, గంధం ఏముంది, మట్టిని తీశాడు, మట్టిని నలిపాడు, దాన్నే నీటితో చేసి దాన్ని మట్టి కింద లింగానికి రాశాడు, ఇది గంధం అన్నాడు. చూడండి. వస్త్రం అన్నాడు, ఒక ఆకు ముక్కదే ఆకు తెచ్చాడు, ఆకు వేశాడు, ఇదే వస్త్రం అన్నాడు. ప్రతిదీ కూడా అక్కడ రాజుగారు ఏ పదార్థాలతో చేశాడో లింగానికి, ఆ పదార్థాలు స్వామివారి మీద పడుతున్నాయి ఈ పిల్లవాడు చేస్తూ ఉంటే. చూడండి. ఈ లోపు నైవేద్యం అన్నాడు, కింద పళ్ళెల్లో పెట్టుకుని దొన్నె తెచ్చుకుని ఆ దొన్నెలోనే ఆకులు రాళ్ళు ఇవన్నీ పెట్టుకుని ఇదే నైవేద్యం అని చూపించాడు. ఈ లోపు తల్లి వంట పూర్తి చేసి పిల్లాడిని ఆకలి భోజనానికి పిలవడానికి వచ్చింది. పిలిస్తే రారా అన్నం పెడతా అంది. నేను రాను, నేను పూజ చేసుకుంటున్నాను, పూజ అయితే కానీ రానన్నాడు. ఆవిడకి ఆశ్చర్యం, పూజ ఏమిటి, ఏం చేస్తున్నావు? ఇదిగో ఈయనే మహాకాళేశ్వరుడు, ఈయనకే పూజ చేస్తున్నాను, నైవేద్యం అవ్వాలి, ఆ నైవేద్యం అయ్యి పవళింపు సేవ అయితే కానీ నేను రాను, రాజుగారు ఎలా పవళింపు సేవ చేశారు నేను అలాగే చేస్తాను. పిచ్చగాని ఎక్కింది వీడికి. అన్నం అవి మానేసి ఇష్టం వచ్చినట్టు కూర్చుని కాలక్షేపంగా ఆటలన్నీ ఆడుతున్నాడని ఆ జబ్బట్టుకుని లాక్కుని ఈడ్చి తీసుకువెళ్ళబోయింది. ఇంకా లింగాన్ని చూస్తూ ఏడవడం మొదలుపెట్టాడు. అసలు అంతా వచ్చింది ఈ లింగం వల్లేనని ఆ రాడు ముక్కన ఉన్నటువంటి లింగాన్ని తీసేసి విసిరేసింది దూరంగా. చూడండి. మనసు కలసిపోయి ఒక్కసారిగా ఆ పిల్లవాడికి బోరుని ఏడుస్తూ అక్కడే ఉండిపోయాడు. నేను రానన్నాడు లోపలికి. తిట్టుకుంటూ లోపలికి వెళ్ళింది తల్లి. తర్వాత వస్తాడులే అని చెప్పి వెళ్ళి కాసేపు నిద్రిద్దామని ఉపక్రమించింది నిద్రకి ఆవిడ. కానీ ఏడుస్తూ కూర్చున్నాడు ఈ పిల్లవాడు. ఈ యొక్క పూజ చేసిన పిల్లవాడి యొక్క బాధని తట్టుకోలేక పరమేశ్వరుడు ఇతన్ని అనుగ్రహించాలని అక్కడ ఒక గొప్పదైనటువంటి ఆలయం ప్రకాశించేలాగా చేశాడు పరమేశ్వరుడు. చూడండి. వెంటనే ఒక పెద్ద ఆలయం అక్కడ సృష్టించబడింది. ఈ ఆలయంలో పరమేశ్వరుడు తాను పూజ చేసినటువంటి లింగం రూపంలో మహాకాళేశ్వర రూపంగానే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆ లింగాన్ని చూసి, ప్రాకారంతో ఉన్న దేవాలయాన్ని చూసి ఆశ్చర్యపోయాడు పిల్లవాడు. ఆనందచికితుడైపోయాడు. అక్కడ అన్ని పదార్థాలు, ఇతడు ఏమేమి పదార్థాలు అయితే పెట్టాడో అవన్నీ కూడా దివ్యమైన పదార్థాల కింద మారిపోయాయి. వాటితో అతను నివేదన చేశాడు, గంటలు కొట్టాడు. సాయంత్రం వరకు పూజ అలా చేస్తూనే ఉన్నట్టు. సాయంత్రం పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్దాం, అమ్మకి చెప్పాలి ఈ విషయం, గొప్ప దేవాలయం వచ్చింది అని. ఆ దేవాలయంలోంచి బయటకు వచ్చి చూడగానే ఇల్లు కూడా గొప్ప భవనం కింద మారిపోయిందన్న. ఆ ఇంటిలోకి వెళ్ళారు. ఒక్కసారి ఇంటిలోకి వెళ్తే తల్లి నిద్రపోతుంది కదా, ఆవిడ ఇంకా లేవలేదు. కానీ తల్లిని పట్టుపాన్పు మీద చూశాట కొడుకు. ఆవిడ వివిధ ఆభరణాలతో మెరిసిపోతుందట ఒళ్ళంతా కూడా. అమ్మని ఒక్కసారి నిద్రలేము, అమ్మ ఒక్కసారి చూడి మన వైభవాన్ని. ఆ పిల్లవాడు లేపగానే ఆవిడ ఇదంతా చూసి ఆశ్చర్యపోయింది. ఆవిడకి ఏం జరిగిందో తెలియట్లేదు. నేను ఇందాక కట్టిన దేవాలయాన్ని చూపిస్తానని తీసుకెళ్ళి చూపించగానే మహాదేవాలయాన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఆవిడ వెంటనే ఇది చాలా గొప్ప విషయం అని పరిగెత్తుకుంటూ రాజుగారి దగ్గరికి వెళ్ళింది. చంద్రసేన మహారాజు గారి దగ్గరికి వెళ్ళి మాత్రా వినాశితాం పూజాం దృష్ట్వా దేవస్య శూలిన దేవదేవేది చుక్రోశ నిపపాతాశ బాలక. ఆ బాలుడు ఏడిస్తున్న విధానాన్ని, ఆ విధంగా పిల్లవాడిని తాను కొట్టిన విధానాన్ని, ఆ లింగాన్ని విసిరేసిన విధానాన్ని, ఆ తర్వాత జరిగిన సంఘటనని ఉన్నది ఉన్నట్లుగా రాజుగారికి చెప్తే రాజంతటి ఆయన ఆశ్చర్యపోయాట. రాజా సహసా ఆగత్య సమాప్తర్యమోనిషి. ఆ రోజు రాత్రే ఆయన యొక్క దీక్ష పూర్తయిందిటండి.
చంద్రసేనుడు దీక్ష తీసుకున్నాడుగా, ఆ దీక్ష పూర్తయిపోయింది. దీక్ష పూర్తవగానే సైన్యాన్ని మంత్రుల్ని వెంట పెట్టుకుని ఈ బాలకుడికి ప్రత్యక్షమై ఒక ఆలయం ఏర్పడిందిగా, ఆ ఆలయం దగ్గరికి వెళ్ళాడు రాజుగారు. చూశాడు ఆ లింగాన్ని, ఆనందచికితుడు అయ్యాడు. పరమానందంలో మునకలు వేసి విశేషమైన ధైర్యాన్ని తెచ్చుకున్నట్టు, నాకు ఇంక పరమేశ్వరుడు అనుగ్రహాన్ని ఇచ్చాడు, నా రాజ్యంలో ఇంత గొప్ప విశేషం జరిగిందంటే ఇంక శత్రువులు మాత్రం నన్ను ఏం చేస్తారన్న ధైర్యం చంద్రసేన మహారాజు గారికి కలిగింది. చూడండి, చంద్రసేన మహారాజు గారు ప్రేమతో ఏడుస్తూ బాధపడి అప్పటిదాకా గొప్ప శివపూజ చేసినటువంటి ఆ యొక్క పిల్లవాడిని దగ్గరికి తీసుకున్నట్టండి. తీసుకుని ప్రీతితో కౌగిలించుకున్నాడు. అప్పుడు అంటున్నాడు, అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు, మంత్రులు, రాజుగారు అందరూ కూడా ఈశ్వరుని ఒక్కసారి జై కాళేశ్వర అంటూ ఆ కాళేశ్వర జ్యోతిర్లింగాన్ని కీర్తించారు. ఏవమత్యాద్భుతాచారాశ్చ మహాత్మ్య దర్శనాత్. ఆ పురజనులందరూ గొప్ప సంబరం చేసుకున్నారటండి ఆ రోజు రాత్రి. అక్కడ కొంతమంది గూఢాచారుల వల్ల ఈ విషయం వెళ్ళి మిగతా రాజులకి తెలిసింది. రాత్రికి రాత్రి ఒక బాలకుడు పూజ చేస్తే అందులో నుంచి మహాకాళేశ్వరలింగం ఆవిర్భవించిందిట. రాజు చంద్రసేనుడు కూడా వెళ్ళి చూశాడు, ఇక్కడ ఈశ్వరుడు ప్రత్యక్షంగా నిలబడి ఉన్నాడు అని తెలిసింది వాళ్ళకి. ఈ రాజుతో కనుక మనం యుద్ధం చేస్తే పరమేశ్వరుడు మనల్ని ఎవరిని కూడా మిగల్చడు, ఈ రాజుతో స్నేహం చేసుకోవడం మంచిది అనుకున్నారు. ఆ రాజులందరూ యుద్ధాన్ని విరమించుకున్నారు. కొంతమందిని పంపించి రాజు దగ్గరికి విషయాన్ని చెప్పారు. అయ్యా, మేము కూడా మమ్మల్ని అనుగ్రహిస్తే మేము వచ్చి ఆ లింగాన్ని దర్శనం చేసుకుంటాము, ఆ కాళేశ్వర దర్శనం చేసుకుంటాము అని. రాజు తప్పకుండా రండి అని ఆహ్వానించి మిగతా బయట ఉన్న రాజులందరినీ లోపలికి ఆహ్వానించి గ్రామంలోకి ఆ మహాకాళేశ్వర దర్శనం చేయించాట. చేయించిన తర్వాత ఆ బాలకుడికి ప్రత్యక్షమైనటువంటి లింగం దగ్గరికి కూడా తీసుకువెళ్ళారట. తీసుకువెళ్ళి ఆ లింగాన్ని చూడగానే ఈ రాజులందరూ తన్మయత్వాన్ని పొంది చాలా బహుమతులు ఇచ్చారట ఈ పిల్లవాడికి. బహుమతులు ఇచ్చి ఒక గొప్ప సభ ఏర్పాటు చేశారట ఆ దేవాలయంలో. ఆ సభ ఏర్పాటు చేసినప్పుడు అదాస్మిన్ అంతరే సర్వాహ త్రిదశై అభిపూజిత ప్రాదుర్భూవ తేజస్వి హనుమాన్ వానరేశ్వర. ఆ సభలో వానరుడైనటువంటి మహానుభావుడైనటువంటి హనుమ ప్రత్యక్షమయ్యారన్నారు. చూడండి ఎంత గొప్పదైనటువంటిదో. కాళేశ్వరుడికి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళకి ఇక్కడ హనుమ దర్శనం కూడా జరిగింది. హనుమంతుల వారు ప్రత్యక్షమయ్యి అక్కడ ఒక్కసారి కనిపించగానే వాళ్ళందరూ లేచి వాళ్ళ స్థానాల్లో నుంచి హనుమకి నమస్కారం చేసి తీసుకొచ్చి వారిని కూర్చోబెట్టి వారిని ఆదరించారు. అయితే హనుమంతుడు వాళ్ళ పూజలన్నీ కూడా అందుకుని ఈ గోపబాలకుడిని దగ్గరికి పిలిచి కౌగిలించుకున్నట్టు. స్వామి హనుమంతుడి ఆయన కౌగిలించుకుని మధ్యలో కూర్చుని ఈ రాజులందరినీ ఉద్దేశిస్తూ మాట్లాడాడు స్వామి హనుమ. ఏమంటున్నాడు అంటే, సర్వే శృణ్వంతు భద్రం వో రాజానో ఏ చ దేహినః ఋతే శివం నాణ్యతయో గతిరస్తి శరీరణం. ఓ రాజులారా, అందరూ నేను చెప్పేది వినండి, మీకు మంగళం జరుగుతుంది. ఎందుకంటే దేహాన్ని ధరించినటువంటి ఏ ప్రాణి అయినా సరే ఆ ప్రాణికి శివుడు తప్ప వేరే గతి లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని స్వామి హనుమ చెప్పాడు ఈ రాజులందరికీ కూడా. కాబట్టి ఏ ప్రాణికైనా శివుడు తప్ప మరో గతి లేదు, ఆ శివుడే అందరికీ గతి. కాబట్టి ఈ గోపాలుడు దైవ వశంచేత శివపూజ చేసి మంత్రం లేకుండానే శివుణ్ణి పూజించి శివానుగ్రహాన్ని పొందాడు. శివభక్తాగ్రేశ్వరుడు ఈ గోపాలుడు కీర్తివర్ధనుడై ఈ గోపాలుడు ఈ లోకంలో సకల భోగాలు అనుభవించి దేహత్యాగానంతరం మోక్షాన్ని పొందుతాడు ఈ గోపబాలుడు అని వాళ్ళందరికీ హనుమ చెప్పాడు. అంతేకాదు ఈ పరమేశ్వరుడు ఈ పిల్లవాడికి ఇచ్చిన మరో అనుగ్రహం ఏమిటో చెప్పమంటారా అన్నాడు. చెప్పండి అన్నారు రాజులందరూ కూడా. అస్య వంశే అష్టమో భావి నందో నామ మహాయశ. ఇతడి వంశంలో 8వ తరంలో నందుడు అనేటటువంటి వాడు పుడతాడు. ఆ నందుడికి పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ జన్మిస్తారయ్యా, అంతటి అనుగ్రహాన్ని పొందబోతున్నాడు ఈ పిల్లవాడని చెప్పాడు. యదువంశంలో నందుడిగా పుట్టి ఇతని వంశంలోనే శ్రీకృష్ణ పరమాత్మ జన్మించారంటే శివానుగ్రహం పొందిన వాడికి విష్ణువానుగ్రహం వచ్చి తీరుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. అందువల్ల శివస్య హృదయం విష్ణుశ్చ హృదయం శివ. శివాయ విష్ణు రూపాయ. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. ఇందులో ఎవరి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినా మరొక అనుగ్రహాన్ని ఆటోమేటిక్గా పొందుతావు, ద్వేషభావం లేకపోతే. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ద్వేషభావమే పెట్టుకుంటే రావణాసురుడిలాగా మడిసిపోతాం. ఇది చెప్తారు మనకి పురాణంలో. కాబట్టి పరమాత్మ జన్మించడానికి వీలైనటువంటి ఒక గొప్పదైనటువంటి వంశానికి శ్రీకారం చుట్టిన కుర్రవాడు కాబట్టి ఈ వాళ్ళ నుంచి ఈ పిల్లవాడిని శ్రీకరుడు అని పిలుస్తాను అని హనుమ ఆ పిల్లవాడికి శ్రీకరుడు అని నామకరణం చేశాడండి. కాబట్టి హనుమ ఈ విధంగా ఇతన్ని శ్రీకరుడు అని పిలుస్తారని చెప్పి హనుమంతుడు ఆ గోపబాలుడు
అనుగ్రహించి అక్కడి నుంచి చంద్రసేన మహారాజును అనుగ్రహించి అక్కడి నుంచి అంతర్ధానం అయ్యారట స్వామి హనుమ. అంతర్ధానం అవ్వగానే రాజులందరూ కూడా ఈ పిల్లవాడికి వారి వారి దేశంలో ఉన్న గోపాలురు ఎక్కువగా ఏ ఏ దేశాల్లో ఉన్నారో ఆ దేశాలకందరికీ రాజుని చేశారట ఈ పిల్లవాడిని. ఆ విధంగా రాజు అయ్యాడు. ఆ తర్వాత హనుమ వద్ద నుండి ఉపదేశాన్ని పొందాట శ్రీకరుడు. ఏమిటి? శివపంచాక్షరి మంత్రాన్ని. ఆ ఉపదేశం పొందిన మంత్రాన్ని నిరంతరము కూడా జపం చేస్తూ ఉండేవాడు. చంద్రసేన మహారాజు శ్రీకరుడు ఇద్దరూ కూడా పరమానందంతో ఆ మహాకాలుణ్ణి పూజిస్తూ కాలాన్ని గడిపారయ్యా. ఈ చంద్రసేన మహారాజు శ్రీకరుడు ఇద్దరూ కూడా కొంతకాలం వరకు ఈ విధంగా ప్రార్థన చేసి మహాకాలుణ్ణి తర్వాత పరమపదాన్ని పొందారు, పరమేశ్వరుల్లో ఐక్యమయ్యారు. అయితే ఈ విధంగా సత్పురుషులకు శరణం సర్వదా దుష్టహంతకుడైనటువంటి భక్తవత్సలుడైనటువంటి శంకరుడు మహాకాళేశ్వరుడి రూపాన్ని ధరించి అనుగ్రహిస్తూ ఉంటాడు అని చెప్పి పరమ పవిత్రమైన రహస్యమైన సర్వసౌఖ్యవంతమైన సర్గప్రదమైనటువంటి ఈ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం అనేటటువంటి కథని విన్నవాళ్ళు శివుని యందు భక్తిని పొందుతారనడంలో సందేహం లేదు. కాబట్టి ఈ వృత్తాంతాన్నంతటినీ మీకు చెప్పానని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ వైభవం గురించి చెప్పారు. ఈ మహాకాళేశ్వరం యొక్క వైభవం ఏమిటో, అక్కడ చేయవలసిన దర్శనాలు ఏమిటో, ఆ క్షేత్రంలో మిగతా ఉన్న విశేషాలు ఏమిటో కూడా రేపు చెప్పుకుని ఓంకారేశ్వర జ్యోతిర్లింగంతో మొదలుపెట్టి 5 జ్యోతిర్లింగాలని వేగంగా రేపు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈరోజు ఇంట్రడక్షన్ చెప్పడమే మనకి గంట సేపు వరకు పట్టేసింది. కాబట్టి రేపు మిగతా జ్యోతిర్లింగాల గురించి చెప్పుకుని పరమేశ్వరుడు అనుగ్రహించినంతలో మనం జ్యోతిర్లింగ వైభవాలన్నింటినీ చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మంగళం కౌశలేంద్రాయ మంగళాయ పరమాత్మనే సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణం. కాళే వర్షతు పర్జన్య పృథివీ సత్యశాలిని. జై గురుదేవ దత్త.